నవలా స్రవంతి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా శ్రీశైల్ రెడ్డి గారికి, బిపి పడాల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రనగరి పైన నన్ను ప్రసంగించే విధంగా ప్రోత్సహించినటువంటి మిత్రులు, ఈ ఆంధ్రనగరి పుస్తక రచయిత సాయి పాపినేని గారికి నా నమస్సులు. మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ కరోనా సమయంలో ఈ విధంగా ప్రతిరోజు రాత్రి 9 గంటలకి క్రమం తప్పకుండా తెలుగు సాహిత్య ప్రపంచంలో గొప్ప వక్తలతో, గొప్ప పుస్తకాల మీద ఈ విధంగా ఒక నిరంతర స్రవంతిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నవలా స్రవంతి నిర్వాహకులకి ముఖ్యంగా నా శుభాకాంక్షలు. ఇది తెలుగు సాహిత్యంలో ఇటువంటి ఒక ప్రయోగం, ఈ విధంగా వక్తల్ని పిలిచి ప్రతిరోజు రాత్రి ఎన్నో విషయాల మీద, ఎన్నో పుస్తకాల మీద చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సంప్రదాయం నాకైతే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఇందులో నాకు మరొక అవకాశం, గీతాంజలి గురించి మొదట్లో నాకు ఒక అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. మళ్ళా మరొక అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను ప్రసంగించబోయే పుస్తకం పేరు ఆంధ్రనగరి. ఈ పుస్తకం రాసిన ఆయన సాయి పాపినేని. ఈ పుస్తకం 2013లో ఆయన వెలువరించారు. అంటే 7 ఏళ్ళు అయింది. అంటే అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోలేదు. ఆయన 2013లో ఈ పుస్తకం రాసినప్పటికీ అంతకుముందు దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు, ముఖ్యంగా 4 ఏళ్ళు అయితే ప్రదేశాలు తిరగడానికి, పుస్తకాలు చదవడానికే ఆయన వ్యయం చేశారు. కాబట్టి దాదాపుగా ఈ 21వ శతాబ్దం మొదలైనటువంటి మొదటి 2-3 సంవత్సరాల్లో మొదలై దాదాపుగా ఒక 10 ఏళ్ల పాటు ఈ యజ్ఞం జరిగిందని చెప్పవచ్చు. కాబట్టి ఇది ఆంధ్రనగరి అనేటువంటి ఈ పుస్తకానికిను రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. అది మొట్టమొదటి నేను వివరించాలనుకున్న విషయం. ఇది రాజకీయాలకు అతీతమైన పుస్తకం. ఇందులో స్థానిక, సమకాలిక రాజకీయాలు, ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి సందర్భాలను కానీ, సూచనలు కానీ ఇందులో ఏ విధంగానూ కూడా చూడటానికి ప్రయత్నించడం సమంజసం కాదు. ఇది ఒక దాదాపు 2500 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నటువంటి ఒక ఆంధ్ర సంస్కృతి, చరిత్ర, వైభవం, వాటి గురించిన ఒక పునరాలోచన, ఒక పునశ్చరణ, ఒక సింహావలోకనం. మనం ఆ దృష్టితో ఒక చాలా అపురూపమైనటువంటి, ఒక ఉజ్వలమైనటువంటి దృక్కోణంతో రచయిత రాసిన పుస్తకంగా దీన్ని ముందు మనం స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఇందులో నేను ఇప్పుడు వివరించబోతున్నటువంటి అనేక అంశాలు, అందులో అమరావతి కావచ్చు, ఆంధ్రుల చరిత్ర కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి సమకాలిక రాజకీయ దృక్కోణం నుంచి కాకుండా ఒక 100 ఏళ్లకో, 50 ఏళ్లకో, 10 ఏళ్లకో పరిమితమైనటువంటి చరిత్ర దృష్టితో కాకుండా కొన్ని శతాబ్దాల తరబడి సాగుతూ వస్తున్నటువంటి ఒక ఆంధ్ర జాతి చరిత్ర గురించిన వివరణగా దీన్ని భావించవలసి ఉంటుంది. ఈయన ఆంధ్రనగరి అని పేర్కొంటున్నటువంటి నగరం అమరావతి. కానీ ఈ అమరావతి ధాన్యకటకం, ఇప్పుడు ధరణికోటగా పిలువబడుతున్న ధాన్యకటకం, ఇప్పుడు అమరేశ్వరుడి ఆలయం ఉండి, మ్యూజియం ఉండి, బౌద్ధ చైత్యం ఉన్నటువంటి ఆ అమరావతి, ఈ 2 గ్రామాల చుట్టూ ఒకప్పుడు పరిఢవిల్లినటువంటి ఆంధ్ర సామ్రాజ్యం తాలూకు చరిత్ర తాలూకు కథ ఇది. అయితే ఇది కేవలం ఆంధ్రదేశం యొక్క లేదా అమరావతి యొక్క కథ మాత్రమే కాదు. ఇందులో చాలా, ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ప్రపంచమంతా కూడా ఇందులో వస్తుంది. ఇది కావటానికి మొత్తం ఒక
అంతా కలిపి 230 పేజీల పుస్తకమే. కానీ ఈ 230 పేజీల పుస్తకంలో ఈ రచయిత ప్రపంచ చరిత్రను అంతటినీ కూడా ఆయన మనకి ఒక దర్పణంలో చూపించినట్లుగా, అందులో వివిధ స్థలాల్లో, వివిధ కాలాల్లో, వివిధ శతాబ్దాల్లో లోకి ఆయన ప్రయాణించి, అప్పటి మనుషుల మధ్య సంచరించి, అప్పుడు మనుషులు ఏ విధంగా మాట్లాడుకునేవారు, ఏ విధంగా ఆలోచన చేస్తుండేవారు, ఏ విధంగా పరిహాసాలు చేసుకుంటూ ఉండేవారు, ఏ విధంగా సంతోషానికి దుఃఖానికి లోనవుతుండేవారు, ఏ విధంగా తమ గురించి, తమ కుటుంబాల గురించి మాత్రమే కాక తమ దేశం గురించి, జాతి గురించి ఆలోచించేవారు. ఇవన్నీ వాళ్ళ ఆ కాలాల్లోకి ప్రయాణించి, ఆయన ఒక టైం మెషిన్ ఎక్కి ఆ కాలాల్లోకి ప్రయాణించి, ఊహించి, విజువలైజ్ చేసి తీసుకువచ్చినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని నెమ్మదిగా నేను మీ ముందు పెట్టడం ప్రయత్నిస్తాను. ఈ పుస్తకాన్ని నేను మీకు దాదాపుగా సవివరంగా పరిచయం చేయబోతున్నాను, కానీ దాని అర్థం నేను పరిచయం చేశాను కాబట్టి ఈ పుస్తకం చదవనవసరం లేదని మీరు భావిస్తే మాత్రం అది పొరపాటు. నేను ఈ పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నది ప్రధాన కారణం ఏంటంటే, ఈ పుస్తకాన్ని మీరు చదవాలి. ఈ పుస్తకం రాసిన తర్వాత ఈ పుస్తకానికి వచ్చినటువంటి ప్రతిస్పందన, పాఠక స్పందన చూసి రచయిత ఆంధ్రపథం అనే పేరు మీద మరొక పుస్తకాన్ని కూడా ఆయన వెలువరించారు తెలుగులో. ఈ 2 పుస్తకాలు కూడా చదవాలి. ఈ 2 పుస్తకాలే కాదు, అసలు ఇటువంటి ఆంధ్ర చరిత్ర గురించి, ఆంధ్రదేశ సంస్కృతి గురించినటువంటి రచనలు, అటువంటి ఆలోచనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మన సమకాలిక రచయితలు ఎవరైనా వాటి గురించి ఆలోచిస్తున్నారనే తృష్ణ మీలో కలగాలి. ప్రధానంగా నేను మీతో గడపబోయే గంట సేపు తాలూకు సాహిత్య ప్రయోజనం, సామాజిక ప్రయోజనం నేనేమని భావిస్తున్నానంటే, ఈ గంట గడిచిన తర్వాత మీకు ఆంధ్రదేశం గురించి, మన చరిత్ర గురించి, మన గతం గురించి మీలో ఒక స్పందన కలగాలి, ఒక బర్నింగ్ మొదలవ్వాలి. అరే, ఇదా నా జాతి, ఇదా నా చరిత్ర, ఇటువంటి చరిత్ర గురించి ఇంకా ఎవరు చెప్తారు, ఎక్కడ తెలుస్తాయి పుస్తకాలు, ఎక్కడ దొరుకుతాయి అనేటటువంటి ఒక ఆతృత, ఒక తృష్ణ మీలో జాగృతపరచడం నా ఉద్దేశం. మిత్రులారా, సాయి పాపినేని గారు ఈ పుస్తకానికి ముందు మాట రాసుకుంటే ఏం రాశారంటే, అసలు నాకు ఆంధ్రదేశ చరిత్ర అంటే తెలియదు, నేను ఎక్కడో దూరంగా బతికాను. అటువంటి నాలో 2 మిత్రులు నాలో ఈ తృష్ణను రగిల్చారు. వాళ్ళ ద్వారా నేను ఆంధ్రదేశం గురించి తెలుసుకుని ఈ రచనకి నేను సాహసం చేశాను. నాకు యథార్థానికి నేను తెలుగు వాక్యం రాయగలిగిన వాడిని కాను, తెలుగు రచనలు చేసిన వాడిని కాను. కానీ నాకు మిత్రులు, పెద్దలు కొందరు పేర్లు ఆయన ప్రస్తావించారు. విశ్వనాథ్ రెడ్డి గారు లాంటి రచయితల గురించి ప్రస్తావించారు. వాళ్ళందరి ప్రోత్సాహంతో నేను కొంత రాయగలిగాని చెప్పారు ఆయన. కానీ నాకేమనిపించిందంటే, యథార్థానికి ఆయన ఇదే మొదటి పుస్తకంగా రాశారు. ఇంతకు ముందు ఆయనకి తెలుగుతో పరిచయం లేదు, లేదా తెలుగు వాక్యం ఎలా రాయాలో తెలియదు అని చెప్పి ఏది కూడా సత్యదూరం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఒక నిష్ణాతులైనటువంటి, ఒక సమర్థుడైనటువంటి రచయిత రాసినట్లుగా ఆయన తాలూకా మొత్తం శైలి, ఆ విన్యాసం, ఆ కల్పన, ఇవన్నీ కూడా నేను మీకు ఉదాహరణ వివరించబోతున్నాను. ఆ నాటకీయత కానీ, ఆ వాక్య నిర్మాణం కానీ, ఆ పదప్రయోగాలు కానీ, ఆ వర్ణనలు కానీ, ఇవేవి కూడా ఒక చేయి తిరిగినటువంటి రచయితకి ఏ విధంగా తీసుకోని విధంగా ఆయన దీన్ని చాలా సమర్థవంతంగా నెరవేర్చారు. ఒకవేళ నాకు ఈ పుస్తకం గురించి ఏదైనా అభ్యంతరం ఉంది అంటే, ఆ ఒకే ఒక అభ్యంతరం ఏమిటంటే, ఇది 230 పేజీలు కాదు, దాదాపు 2000 పేజీల పుస్తకం అయి ఉండాలన్నది ఒక్కటే నాకు ఈ పుస్తకం పట్ల అభ్యంతరం. ఎందుకంటే ఆయన ఈ పుస్తకం ఎవరు చదువుతారు, దీనికి ఎవరైనా పాఠకులు ఉంటారా, ఎవరైనా దీన్ని ఆదరిస్తారా అనేటువంటి భావంతో బహుశా ఆయన చాలా త్వరగా రాసుకుంటూ పోయారేమో. కానీ చాలా నిదానంగా, చాలా వివరంగా ఆయనకి తెలిసిన డీటెయిల్స్ అన్నింటినీ జాగ్రత్తగా పొందుపరుస్తూ దీన్ని ఒక మహోద్గ్రంథంగా, నేను చెప్తున్నాను కదా, దాదాపు 2000 పేజీల పుస్తకంగా దీన్ని మార్చి ఉండవచ్చు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాల సమకాలిక, అంటే ఈ మధ్యకాలం అంటే 5-10 ఏళ్ళని కాదు, ఇన్ ద రీసెంట్ పాస్ట్ పాశ్చాత్య సాహిత్యంలో చరిత్ర రచనకు సంబంధించిన గొప్ప పుస్తకాల్లో పుస్తకంగా పేర్కొనబడే పుస్తకం అంబర్టో ఈకో రాసినటువంటి ద నేమ్ ఆఫ్ ద రోజ్ అనే పుస్తకం. ఆ పుస్తకం మనం చదివితే ఆయన మధ్యయుగాల చరిత్ర, ముఖ్యంగా మధ్యయుగాల తాలూకు క్రైస్తవ మత సంప్రదాయాలు, క్రూసేడ్లు, ఇస్లామిక్ సంప్రదాయాలతో వాటికి ఉన్నటువంటి సంఘర్షణ,
మళ్ళా తిరిగి క్రైస్తవ మత సంప్రదాయాలను ఒక సంప్రదాయానికి మరో సంప్రదాయానికి మధ్య ఉన్నటువంటి విభేదాలు, సంఘర్షణ, ఆ సంఘర్షణ మధ్యలో జిజ్ఞాస, ఆ పాతకాలపు ఆ చర్చిలు, ఆ మఠాలు ఏ విధంగా ఒక జిజ్ఞాసాపూర్వకంగా ప్రాచీన గ్రీకు సాహిత్యాన్ని, ప్రాచీన గ్రీకు జ్ఞానాన్ని యూరోప్లో రెనైజాన్స్కి ప్రోధిపరిచే విధంగా దారితీసాయి. ఇటువంటి అన్ని అంశాల మీద ఆయన ఎంత ఎంత సాధికారికంగా రాస్తాడంటే, చరిత్ర రచన అంటే బహుశా ఇటీవల కాలంలో మనం ఒక మోడల్గా చెప్పుకోదగ్గ పుస్తకం ద నేమ్ ఆఫ్ ద రోజ్. అటువంటి పద్ధతిలో మనకి రచన చేయగల సమర్థత ఉంది అని నాకు సాయి పాపినేని గారి పుస్తకం చేత అనిపించింది. సమర్థత ఉంది, కానీ ఆయన దాన్ని మరింత వివరంగా, మరింత సమగ్రంగా రచన చేయవలసి ఉంది. సరే మిత్రులారా, ఈ మధ్యనంటే ఈ కరోనా రాకముందు సరిగ్గా బహుశా మార్చి నెలలో అనుకుంటాను, సాయి పాపినేని గారు ఇక్కడే గుంటూరు దగ్గర ఆయన గుంటూరు విజయవాడ మధ్యలో ఆయన 2 రోజుల సదస్సు తెలుగు సాహిత్యంలో చరిత్ర రచన మీద జరిపారు. చాలామంది రచయితలు, పెద్ద రచయితలు, చరిత్ర రచనలు చేస్తున్న రచయితలు, ఈ గత ఏడాది తన పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి స్వామి, అందరూ కూడా దానికి వచ్చారు. ముఖ్యంగా చరిత్ర పరిశోధకులు తీరాంధ్రంలోను, కళింగాంధ్రంలోను, తెలంగాణలోను, రాయలసీమలోను చరిత్ర పరిశోధన చేస్తున్నటువంటి జిజ్ఞాసులైనటువంటి యువకులు కూడా గోష్ఠిలో పాల్గొన్నారు. ఆ రోజు 2 రోజుల పాటు ప్రధానంగా మేమంతా మాట్లాడుకున్నది, అంతకుముందు ఒకరోజు విజయవాడలో కూడా కల్చరల్ సెంటర్లో ఈమెన శివనాగిరెడ్డి గారు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో కూడా మేము మాట్లాడుకున్నది. వీటిని సాయి పాపినేని గారు ఫేస్బుక్ మాధ్యమంలో కూడా షేర్ చేశారు. ప్రధానంగా వీటన్నిటి తాలూకు ఉద్దేశం ఏమిటంటే, తెలుగులో తెలుగు వాళ్ళకి, సమకాలిక తెలుగు జాతికి దాదాపుగా 2 రాష్ట్రాల్లో కలిపి 2 రాష్ట్రాల్లోనూ మొత్తం ప్రపంచమంతా కలిపితే 11 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారని ఒక అంచనా. కానీ 11 కోట్ల తెలుగు వాళ్ళకు కూడా 11 కోట్ల మంది తెలుగు వాళ్ళకు కూడా తమ చరిత్ర గురించి, తమ మూలాల గురించి, గత చరిత్రలో తాము నిర్వహించిన పాత్ర గురించి ఎటువంటి ఒక ఉద్వేగం కానీ, జిజ్ఞాస కానీ, ఒక గర్వం కానీ ఏమీ లేకపోవడం అన్నటువంటిది చాలా కలతపరిచే విషయం. అంటే దీని అర్థం అంతా గతంలోనే ఉంది, గతం చాలా బాగుంది, గతం మాత్రమే మంచిదని చెప్పడం కాదు. గతం స్వర్ణయుగం, ఇప్పుడు నడుస్తున్నది క్షీణయుగం అనుకోవడం కాదు. లేదు భవిష్యత్ అంతా అంధకార బంధువులు అనుకోవడం కాదు. మనమందరం కూడా, నేను కూడా అందరిలానే భవిష్యత్తు నిజంగానే ఇప్పుడు నిన్న జీవించిన దానికన్నా ఉన్నతంగా ఉంటుందని, మనిషి మరింత మానవీయంగాను, మరింత కంఫర్టబుల్గాను రాబోయే రోజుల్లో జీవించాలని కోరుకునేవాడిని. ఇప్పటి జీవితం ఖచ్చితంగా నిన్నటి జీవితం కన్నా ఎక్కువ మానవీయంగాను, ఎక్కువ సౌకర్యవంతంగాను, తక్కువ అమానుష్యంగాను, తోటి మనిషి పట్ల పీడన, క్రూరత్వం గతంలో కన్నా ఇప్పుడు తక్కువగాను ఉన్నాయని కూడా నేను నమ్ముతూ ఉన్నవాడిని. కానీ దాని అర్థం మనం గతాన్ని వదిలిపెట్టాలని కాదు. గతం ఏమిటో మనకు తెలియకపోతే, మన గతం ఏమిటో తెలియకపోతే, మన మూలాలు ఏమిటో తెలియకపోతే, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో మనకు అర్థం కాదు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో మనకు అర్థం కాకపోతే రేపు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. మన గతం మనకి తెలియటం, మనం ఎటువంటి వాళ్ళు. ఎందుకంటే చాలాసార్లు మనం ఇప్పుడు కొత్తగా మనం తలపడుతున్నాము, కొత్తగా మన చుట్టుముట్టే అని చెప్పే సమస్యలు నిజానికి కొత్త సమస్యలు కాదు. ఈ సమస్యలు గతంలో ఎన్నోసార్లు ఈ దేశం, ఈ జాతి, ఈ నేల అనుభవించింది, ఆటుపోట్లు అనుభవించింది. అలా అనుభవించినప్పుడల్లా ఏ పరిష్కారాలు వెతికారు? అప్పుడు రచయితలు, కవులు, మేధావులు ఎటువంటి తాత్విక, రాజకీయ, సామాజిక పరిష్కారాల్ని అన్వేషించారు అన్నది మనం తెలుసుకోకపోతే, చాలాసార్లు మనం కొత్తగా మళ్ళా ఇంగ్లీష్లో అంటారే రీఇన్వెంటింగ్ ద వీల్ అని, ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనం రీఇన్వెంట్ చేయవలసిన అవసరం లేదు. తిరిగి మళ్ళీ తప్పులు చేయని అవసరం లేదు. చరిత్ర ఎందుకు తెలియాలి అంటే, చరిత్ర మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం తెలియాలి. గతంలో చేసిన తప్పులు మళ్ళీ మనం అంతే అజ్ఞానంతో, అంతే మూర్ఖత్వంతో తిరిగి చేయకుండా ఉండడం కోసం చదవాలి. అలా చదవాల్సి వచ్చినప్పుడు మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మనిషిని అన్నిటికన్నా కూడా ప్రధానంగా
ఏ కండిషన్, ఏ ఫోర్స్ దట్ గవర్న్స్ అస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ అవర్ జాగ్రఫీ. మనం నివసిస్తున్న భూగోళం, మన వాతావరణం, మన సంస్కృతిని, మన భాషని, మన ఆచార వ్యవహారాల్ని, మన జీవన విధానాన్ని, మన చరిత్రని నిర్ణయిస్తుంది. మన జాగ్రఫీ గతంలో ఎటువంటి మార్పులకు లోనైంది, మన జాగ్రఫీకి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏమిటి, మన జాగ్రఫీకి ఉన్న పరిమితులు ఏమిటి, ఇవి తెలియాలి అంటే మనం ఖచ్చితంగా చరిత్ర చదవాలి. మన జాగ్రఫీకి ఉన్న పరిమితులు తెలియకుండా మనం కొత్త కొత్త విషయాలు సాధించగలమనో చేయగలమో అనుకోవడం పొరపాటు అవుతుంది. కాబట్టి జాగ్రఫీ కానీ, చరిత్ర కానీ, లేదా ఇప్పుడున్నటువంటి మనం జీవిస్తున్నటువంటి సొసైటీ కానీ, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఈ ఇంటర్లింకింగ్ని బోధపరచుకోవడం కోసం ఖచ్చితంగా మన చరిత్ర చదవాల్సి ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే, మన పిల్లలు, మన తర్వాత తరాల వాళ్ళు ఏదైనా జీవితంలో ఒకటి సాధించాలి అంటే, వాళ్ళు ఏదైనా గొప్ప ఆవిష్కరణలు తీసుకురావాలి అంటే, వాళ్ళ ముందు మనం కొన్ని రోల్ మోడల్స్ పెట్టాలి. అటువంటి రోల్ మోడల్స్లో సమకాలిక ప్రపంచంలో ఉండే రోల్ మోడల్స్తో పాటు గతంలో ఎటువంటి రోల్ మోడల్స్ మనకు ఉండేవారు, వాళ్ళు ఏమి ఆలోచించారు, ఏమి చేసి మన ముందు ఇటువంటి ఒక సమాజాన్ని మనకి ఇచ్చి వెళ్ళారు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అకస్మాత్తుగా జరిగింది కాదు కదా. దీని వెనక తరతరాల ప్రయాణం ఉంది, ప్రయత్నం ఉంది. అది ఏమిటి, అది తెలియాలి అంటే ఖచ్చితంగా మన చరిత్ర చదవాల్సి ఉంటుంది. కానీ తెలుగులో బహుశా నాకు తెలిసి భారతదేశంలో మరే భాషలో మరే ప్రాంతంలో కూడా ఇంత చారిత్రక స్పృహ లేనటువంటి జాతి కానీ, చారిత్రక స్పృహ లేనటువంటి ప్రాంతం కానీ మరొకటి లేదు. పైగా ఎటువంటి ప్రాంతం అయి ఉండి, ఇది ఒకప్పుడు భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, ముఖ్యంగా మధ్యధరా సముద్రం నుంచి ఆగ్నేయ ఆసియా దాకా మొత్తం గ్లోబల్ ట్రేడ్నంతటినీ కూడా గాఢాతిగాఢంగా ప్రభావితం చేసినటువంటి ఒక ఆంధ్ర జాతి, ఒక ఆంధ్రదేశం, ఒక ఆంధ్ర సంస్కృతి, దీని గురించి మనకేమీ తెలియకపోవటం, మన పిల్లలకి ఏమీ తెలియచెప్పలేకపోవటం, ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది. నేను ఒక 4-5 రోజుల కిందట పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగికి వెళ్తున్నప్పుడు ఎవరో నన్ను అక్కడ ఏముందండి అని అడిగారు. వాళ్ళు చాలా ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాళ్ళు. నాకు చాలా నిస్పృహ కలిగింది. ఏమిటిది, చదువుకుని ఎంతో పట్టభద్రులు అయితేనే కదా వాళ్ళు ఒక ఉన్నత ఉద్యోగంలో ఉంటారు. మరి వాళ్ళే అక్కడ ఏముంది అని అడిగితే, అంటే ఏమిటి, వేగి దాదాపు 5-6 శతాబ్దాల పాటు ఆంధ్రదేశానికి, అసలు ఆంధ్ర తాలూకు చరిత్రకి ఇట్ వాజ్ ద క్రాడిల్ ఆఫ్ ఎంటైర్ ఆంధ్ర కల్చర్. అటువంటి వేగి గురించి అక్కడ, సరే నేను వేగి వెళితే ఆ పెదవేగి వెళ్ళే దారిలో ఏలూరు దగ్గర నుంచి ఆ మలుపు తిరుగుతున్నప్పుడు, జంగారెడ్డిగూడెం వెళ్ళే మలుపు తిరుగుతున్నప్పుడు అక్కడ రహదారి మీద ఒక బోర్డు లేదు, ఆ వెళ్ళే దారిలో ఒక బోర్డు లేదు. ఎక్కడ పెద్ద బోర్డు పెట్టచ్చు కదా, తోరణాలు పెట్టచ్చు కదా, ఒక మకర తోరణం పెట్టవచ్చు కదా, పెద్ద ఆర్చులు నిర్మించవచ్చు కదా. చూసే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక మహాంధ్ర సామ్రాజ్యం తాలూకు ఒక క్షేత్రం ఇక్కడ మిగిలి ఉందని చెప్పచ్చు కదా. ఇటువంటి దీనికి కారణం ఏమిటంటే, తెలుగు వాళ్ళకి సంస్కృతి కానీ, సాహిత్యం కానీ, కళ కానీ, సంగీతం కానీ, ఏదైనా కానీ సినిమా తప్ప తెలుగు వాళ్ళకి చరిత్ర లేదు. సినిమా తప్ప తెలుగు వాళ్ళకి సంస్కృతి లేదు. సినిమా ఏమిటి, సినిమా ఛాయా సంస్కృతి, అది యథార్థ సంస్కృతి కాదు. సంస్కృతి ఒక నీడ. అంటే మన నీడను చూసి సంస్కృతిగా భ్రమిస్తూ ఉన్నాం, నీడను చూసి సంగీతంగా భ్రమిస్తూ ఉన్నాం, నీడను చూసి శిల్పంగా భ్రమిస్తూ ఉన్నాం, నీడనే చరిత్రగా భావిస్తున్నాం. కాబట్టి ఆ నీడ, ఆ ఛాయా పురుషులే మన హీరోలు గారు, మన జాతిని ఉద్ధరించేవారు గారు మనం భావించి ఆరాధిస్తూ ఉన్నాం అన్నమాట. ఏ జాతి అయితే చరిత్రను మర్చిపోతుందో, చరిత్ర తాలూకు నీడని మాత్రమే ఆరాధిస్తుందో, ఆ జాతి కూడా నెమ్మదిగా తన తాలూకు వ్యక్తిత్వాన్ని, తన తాలూకు విగర్ని పోగొట్టుకోవడానికి ఎంతో కాలం పట్టదు. కానీ ఆంధ్రుల తాలూకు ఆ రక్తంలో, ఆంధ్రుల తాలూకు ఆ జాతి లక్షణంలో ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉంది. ఉదాహరణకి ఒకప్పుడు ఈ జాతి రోమ్లో ప్లినీ అనే చరిత్రకారుడు ఉండేవాడు. ఆయన రాసుకున్నాడు, అప్పుడు రోమ్కిను మచిలీపట్నం మధ్య వర్తకం జరిగేది. ఆ వర్తకం జరిగే రోజుల్లో ప్లినీ ఏం రాసుకున్నాడంటే, ఈ భారతదేశంతో జరుగుతున్న వర్తకం, ఆయన ఉద్దేశంలో భారతదేశంతో జరుగుతున్న వర్తకం అంటే మసూలాపట్నంతో జరిగే వర్తకమే. భారతదేశంతో జరిగే వర్తకం వల్ల
రోమ్లో ఉన్న బంగారం అంతా కూడా భారతదేశం కొల్లగొట్టుకుపోతోంది, ఊడ్చుకుపోతోంది అని బాధపడ్డాడు ఆయన. అటువంటి అటువంటి ఆంధ్రజాతి మరి ఈరోజు గత 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ప్రపంచంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ మేధావుల్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, సిలికాన్ వ్యాలీలో దాదాపుగా 4వ వంతు మనుషులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళే అని అంటే అందులో ఏం ఆశ్చర్యం కలుగుతుంది? అంటే ఈ ఈ జాతికి ప్రపంచాన్ని అప్పటి సందర్భానికి తగ్గట్టుగా, అప్పటి కాలానికి తగ్గట్టుగా ప్రభావితం చేయగల శక్తి ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఆంధ్రులు లేదా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు, చాలా పెద్ద పెద్ద కంపెనీల తాలూకు వైస్ ప్రెసిడెంట్లుగా నా తాడికొండ సహాధ్యాయులు ఉన్నారు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు. ఎందుకు కలగలేదంటే ఈ జాతి గట్ల ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉంది. ప్రపంచాన్ని ఒక ఒక ఉత్పాదకత వైపు నడపగలిగే శక్తి ఆంధ్రులకు ఉంది అనేది నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను ప్లినీ రాసినటువంటి చరిత్ర చదివాను కాబట్టి. చరిత్ర ఎందుకు చదవాలి అంటే ఇది మన వారసత్వం, వీళ్ళ నుంచి మనం ఇంతదాకా ప్రయాణించాం అని తెలుసుకోవడానికి చరిత్ర చదవాలి. అటువంటి ఒక ఒక ఉద్దేశంతో సాయి పాపినేని గారి పుస్తకం రాశారు. తెలుగులో చరిత్ర రచన 20వ శతాబ్దంలో, అంటే 19వ శతాబ్దం చివరి రోజుల్లో మొదలై 20వ శతాబ్దంలో 1953 దాకా, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దాకా, ముఖ్యంగా 20లో 30లో తెలుగులో చరిత్ర రచన చారిత్రక సాహిత్యం రెండు కూడా ఉవ్వెత్తున ఒక ప్రపంచంలాగా వికసించాయి, ఎగిసిపడ్డాయి అన్నమాట. చాలామంది భారతి గొప్ప సాహిత్య పత్రిక అంటారు. భారతి గొప్ప సాహిత్య పత్రిక మాత్రమే కాదు, భారతి గొప్ప వాంగ్మయ పత్రిక. భారతిలో ఒక కథ, ఒక కవిత, ఒక పద్యం ఉంటే దానికి రెండింతలుగా ఒక శాసనం మీదనో, ఒక చారిత్రక విశేషం మీదనో, ఒక కవి చరిత్ర మీదనో అంతే విశేషంగా వ్యాసాలు ఉండేవి. భారతి ప్రధానంగా సాంస్కృతిక పత్రిక. అంటే అటువంటి శాసనాలు, అటువంటి చరిత్ర, ఆ నేపథ్యంలోంచి ఆ కవులు రచయితల తాలూకు పద్యాలను చూసేవారన్నమాట. అంటే ఒక మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి ఒక చరిత్రకారుడు తెలుగు నేల మీద పుట్టి ఉండకపోతే ఆంధ్రదేశ చరిత్రను ఆయన సంగ్రహంగా ఇలా ఉండేది అని ఒక చరిత్ర నిర్మించి ఉండకపోయి ఉంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర పౌరుషము, ఆంధ్ర ప్రశస్తి రాయగలిగి ఉండేవాడు కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తి తాలూకు ఆ మొత్తం భాగాలన్నీ చూస్తే మనకు చాలా స్పష్టంగా ఆయన సోమశేఖర శర్మ గారి తాలూకు ఆంధ్రదేశ చరిత్రని ఆయన ఏ అధ్యాయాలుగా విడగొట్టుకున్నాడో అవే అధ్యాయాలుగా ఈయన ఆంధ్ర ప్రశస్తి నిర్మించడం నాకు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే కొమర్రాజు లక్ష్మణరావు గారు, నేలటూరు వెంకటరమణయ్య గారు, మరి ఇటువంటి ఈ మహనీయులు, తొలితరం మహనీయులంతా నిర్మించిన తెలుగు చరిత్ర తాలూకు ఆ రోజు వాళ్ళు తెలుగు చరిత్ర నిర్మిస్తున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే భారతదేశ చరిత్రలో తెలుగు వాళ్ళకు ఒక స్థానం ఉంది, తెలుగు వాళ్ళది ఒక ఇంపార్టెంట్ రోల్ అని చెప్పడం వరకు వాళ్ళు నిర్మిస్తూ వచ్చారన్నమాట. అంటే దే వర్ ప్లేసింగ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ నేషనల్ కాంటెక్స్ట్. ఒక జాతీయోద్యమ సందర్భంలో ఒక జాతీయోద్యమ ఫలకం మీద వాళ్ళు ఆంధ్రదేశ చరిత్ర నిర్మించే ప్రయత్నం చేశారు. అప్పుడు యథార్థానికి మనం మద్రాసు ఏలుబడిలో ఉన్నాం, బ్రిటిష్ వాళ్ళు ఏలుబడిలో ఉన్నాం. మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం లేదు, ఒక ప్రత్యేక మన భాష అధికార భాష కాదు, మనదనేది ఏమీ లేదు. కానీ వాళ్ళు ఆ రచయితలు, ఆ కవులు వాళ్ళు నిర్మించిన చరిత్ర ప్రకారం మనది చాలా ఉజ్వలమైన చరిత్ర అని చెప్పుకున్నారు వాళ్ళు. అప్పుడు అడవి బాపిరాజు గారు కానీ, నోరు నరసింహశాస్త్రి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ కాంటెక్స్ట్లో, ఆ బ్యాక్గ్రౌండ్లో తెలుగు చారిత్రక రచన చేశారన్నమాట. అది తొలితరం 1953 ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంతో ఆ దశ పూర్తయిపోయిందని చెప్పవచ్చు. 1953 నుంచి 2003 దాకా 50 ఏళ్ల పాటు, 53లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్గా మారిన తర్వాత మన రచయితల తాలూకు, రాజకీయ నాయకుల తాలూకు, చరిత్రకారుల తాలూకు, వీళ్ళందరి తాలూకు దృష్టి ఈ ఆంధ్రదేశ చరిత్ర నిర్మించడం మీద కాకుండా వేరే అంశాల మీదకి వెళ్ళింది. అవి మంచి విషయాలా, విలువైన విషయాలా, ప్రయోజనకర విషయాలా కాదా, అది వేరే విషయం, దాంట్లో వెళ్ళట్లేదు. కానీ ప్రధానంగా ఆంధ్రదేశ చరిత్ర నిర్మించే దృక్పథం నుంచి వాళ్ళు పక్కకు జరిగారు. తిరిగి మళ్ళా 2013లో ఈయన సాయి పాపినేని గారు రాసిన ఈ పుస్తకం అంటే దాదాపుగా నా దృష్టిలో ఒక 60 ఏళ్ల తర్వాత, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 60 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళా ఈ రచయిత ఆంధ్రదేశ చరిత్రని పునర్నిర్మించే ప్రయత్నం చేశాడు.
ఇంతకు పూర్వం చేసినటువంటి చరిత్రకారులు, ఇంతకు పూర్వం చేసినటువంటి సాహిత్య నిర్మాతలు చేసిన ప్రయత్నానికిను, సాయి పాపినేని గారు చేసిన ప్రయత్నానికి మధ్య ప్రధానమైన భేదం ఎక్కడ ఉంది అంటే, ఇంతకు ముందు చేసిన చరిత్రకారులు విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, అడవి బాపరాజు గారు కానీ, ఆ రోజుల్లో తెలుగు నోరు నరసింహశాస్త్రి గారు, ఆయన నారాయణ భట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి, కవిద్వయం, ఇటువంటి పుస్తకాల ద్వారా ఆయన తెలుగు కవుల చరిత్రని, రాజుల చరిత్రని, సాంస్కృతిక చరిత్రని ఆయన నిర్మించే ప్రయత్నం చేశాడు. వీళ్ళందరూ చేసిన దానికిను సాయి పాపినేని గారు చేసిన దానికి మధ్య తేడా ఎక్కడ ఉంది అంటే, వాళ్ళందరూ ఒక జాతీయోద్యమ సందర్భంలో భారత జాతీయ పలకం మీద ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్ర చరిత్రని వాళ్ళు లొకేట్ చేయడం ప్రయత్నం చేశారు. సాయి పాపినేని గారు చేసింది ఏమిటంటే, ఒక గ్లోబల్ కాంటెక్స్ట్లో, ఒక గ్లోబల్ మ్యాప్ మీద ఆయన ఆంధ్రదేశ చరిత్ర నిర్మించే ప్రయత్నం చేశాడు. ఇది నా ఉద్దేశం ఏంటంటే, 21వ శతాబ్దానికి ముందు సాయి పాపినేని వంటి ఒక చరిత్ర రచయిత రావడం సాధ్యం కాదు. ఎందుకంటే 21వ శతాబ్దంలో 2000 తర్వాత మాత్రమే తెలుగు వాళ్ళు సాఫ్ట్వేర్లో, మేనేజ్మెంట్ రంగాల్లో, తెలుగు వాళ్ళు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ వివిధ దేశాలకు వెళ్ళి ప్రయాణించి అక్కడ వివిధ స్థానాల్లో చాలా నిర్ణాయకమైనటువంటి పాత్ర వహించడం మొదలుపెట్టిన తర్వాతనే తిరిగి ఇటువంటి రచన సాధ్యం అవుతుందన్నమాట. 60 ఏళ్ల కింద లేదా 100 ఏళ్ల కింద తెలుగు రచయితలు విశ్వనాథ సత్యనారాయణ గారు వంటి వాళ్ళు ఆంధ్ర పౌరుషం వంటి పద్యాలు రాస్తున్నప్పుడు ఆ రోజు తెలుగు వాళ్ళు జాతీయోద్యమంలో లేదా రకరకాల టెర్రరిస్ట్ మూమెంట్స్లో లేదా సుభాష్ చంద్రబోస్తో చేసిన ఉద్యమాల్లో అనేక, అంటే గాంధీ గారి ఉద్యమంలో కానీ, బోస్ గారి ఉద్యమంలో కానీ, లేదా గదర్ పార్టీలో కానీ రకరకాల జాతీయోద్యమ పోరాటాల్లో తెలుగు వాళ్ళు వెళ్ళి పాలు పంచుకోవడం మొదలైన తర్వాత, అరే ఇటువంటి బిడ్డల్ని కన్న తల్లి ఎటువంటి చరిత్ర కలిగి ఉంటుంది, ఆమెది ఎటువంటి ఈ జాతిది ఎటువంటి రక్తం, ఎటువంటి పౌరుషం అనే ఆలోచనలోంచి ఆ రచయితలు ప్రాచీన తెలుగు జీవితాన్ని ఊహించడానికి ప్రయత్నం చేశారు. హిమబిందు కానీ, లేదా అడవి శాంతిశ్రీ కానీ, లేదా విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి కడిమి చెట్టు కానీ, ఈ నవలన్నింటిలోనూ కూడా మనకి ఒకప్పుడు తెలుగువాడు ఈ విధంగా ఉంటాడు, నీ గతం ఏమిటనే ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే, నీ కళ్ళ ముందు ఏదో ఒక విజయం కనబడి ఉండాలి. కాబట్టి అప్పుడు అట్లాంటి సాధ్యపడింది. ఇప్పుడు ఈ కాలంలో, ఈ 21st సెంచరీలో తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చాలా నిర్ణాయక పాత్ర పోషిస్తున్న తరుణంలో తిరిగి మళ్ళా ఒక రచయిత ఈ తెలుగు వాళ్ళు ఇంత నిర్ణాయకమైన పాత్ర ఎలా పోషించగలుగుతున్నారు, వీళ్ళు గతంలో కూడా ఇటువంటి పాత్ర ఎప్పుడన్నా పోషించారా అని అన్వేషణ చేసే క్రమంలో ఆయన ఈ ఆంధ్రనగరి పుస్తకాన్ని వెలువరించారని చెప్పాలి. ఇందులో ఇది కేవలం అదే చెప్తున్నా, ఒక 60-70 ఏళ్ల కింద లేదా 1930లోనో 1940లోనో ఇటువంటి నవల వచ్చి ఉంటే ఈ నవల తాలూకు క్యాన్వాస్ చాలా చిన్నదిగా ఉండేది. ఇది కేవలం ఒక ప్రాంతానికి చెందినటువంటి లేదా ఒక చాలా అంటే ఒక బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం స్థాయి చరిత్రగా మాత్రమే మిగిలిపోయింది. ఇది అలా కాకుండా ఇందులో ఏమిటంటే దీస్ హిస్టారికల్ రైటింగ్ ఈ పుస్తకం. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక మెటా హిస్టరీ కూడా. ఎందుకంటే ఇందులో హిస్టరీ నిర్మించే ప్రయత్నం చేస్తూ హిస్టరీని ఎలా నిర్మించారో దాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేశాడు ఆయన. అది కూడా చాలా ఆశ్చర్యకరం. హిస్టరీ నిర్మిస్తున్నాడు ఆయన. ఆంధ్రులు ఎక్కడి నుంచి మొదలయ్యారు, ఏనాటి నుంచి మొదలయ్యారు, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే తిరిగి మళ్ళీ ఆంధ్రదేశ్ చరిత్రను ఎలా నిర్మిస్తూ వచ్చారు, బ్రిటిష్ వాళ్ళ టైంలో, కలోనియల్ టైంలో ఎట్లా నిర్మిస్తూ వచ్చారు, ఏ విధంగా దాన్ని రూపొందిస్తూ వచ్చారనే ఇట్ ఈస్ సైమల్టేనియస్లీ ఇట్స్ ఎ హిస్టారికల్ రైటింగ్ యాజ్ వెల్ యాజ్ ఎ మెటా హిస్టరీ ఆల్సో. సరే, ఈ పుస్తకం ఆంధ్రనగరి అనే రచనకి ఈయన ఒక బైలేన్ కూడా పెట్టారు, సాంగ్ ఆఫ్ ద బ్లాక్ రివర్ అని. బ్లాక్ రివర్ అంటే మీరు గుర్తుపట్టవచ్చు, కృష్ణవేణి, నల్లని జడ కలిగిన ఆమె, కన్నబెన్నా నది. కృష్ణవేణి అంటే చాలా ఇష్టం. నేను కూడా కృష్ణమ్మ ఒడ్డునే కూర్చుని మాట్లాడుతూ ఉన్నాను. నేను కృష్ణమ్మ నా జీవితంలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది. నా జీవితంలో నేను చదువుకున్న విద్యార్థి అంతా కూడా నేను కృష్ణమ్మ ఒడ్డునే చదువుకున్నాను. నేను గోదావరి బిడ్డనే కానీ కృష్ణ బిడ్డను కూడా. ఇద్దరు నా తల్లులే. కృష్ణని ప్రేమించిన వాడు ఎవరుంటారు? ఈయన కృష్ణమ్మను చాలా ప్రేమించాడు ఈయన. ఈ పుస్తకాన్ని ఈయన 61 అధ్యాయాలు కలిగిన పుస్తకం ఇది.
దీనిలో ప్రధానంగా ఈయన మూడేసి భాగాలుగా ఈ పుస్తకాన్ని విభజించాడు ఆయన. మొదటి భాగాన్ని స్ఫూర్తి అన్నాడు, రెండవ భాగాన్ని ప్రాముఖ్యం అన్నాడు, మూడవ భాగాన్ని ప్రస్థానం అన్నాడు. స్ఫూర్తి అనే దానిలో 23 అధ్యాయాలు ఉన్నాయి. ప్రాముఖ్యం అనే దానిలో 24 అధ్యాయం నుంచి 43 అధ్యాయం దాకా ప్రాముఖ్యంలో ఉంది. 44 అధ్యాయం నుంచి 61 అధ్యాయం దాకా ప్రస్థానం అనే భాగంలో ఉంది. ఇది దాదాపుగా ఈ కథాకాలం ఇది క్రీస్తు పూర్వం 260 అంటే అశోకుడు కళింగ యుద్ధం చేసినప్పటి కాలం నుంచి తీసుకుని పల్లవుడు నరసింహవర్మ చాళుక్యరాజు అయినటువంటి పులకేశిని వధించేదాకా అంటే దాదాపుగా 7వ శతాబ్దం దాకా, అంటే దాదాపు ఒక 1000 ఏళ్ల ఆంధ్రదేశ చరిత్ర అనమాట. ఇది ఒక 1000 ఏళ్ల పాటు జరిగే చరిత్ర. అయితే ఈ 1000 ఏళ్ల పాటు జరిగే చరిత్రని ఈయన సూటిగా నేరుగా చెప్పుకుంటూ వెళ్ళడు. ఈ చరిత్రని చెప్పడానికి ముందు ఈయన తనని తాను ముందు ప్లేస్ చేసుకుంటాడు. అది 2013లోనో 2012 2010లోనో ఇప్పటి కాలంలో ఈ అమరావతిలో ఈ గుంటూరు దగ్గర దిగి అమరావతి బస్టాండ్లో దిగి అక్కడి నుంచి ఆయన అన్వేషణ మొదలవుతుంది. ఈ మొదలయ్యే క్రమంలో ఆయన ఆ ప్రాచీన చరిత్ర నిర్మించే క్రమంలో ఆయన చాలాసార్లు ఆయన ఏం చేస్తాడంటే కనీసం 3-4 సార్లు ఆయన ఈ అమరావతి శిల్పాల తాలూకు ప్రదర్శన పారిస్లో ఏర్పాటు చేయడం అనుకునే నేపథ్యాన్ని, లేదా అమరావతి శిల్పాల గురించి అప్పటి కలోనియల్ సివిల్ సర్వెంట్స్, అప్పటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాలూకు ఉద్యోగులు వారు ఏ విధంగా వీటిని భావించారో వివరించే విధంగా కొన్నిసార్లు ఈయన 18వ శతాబ్దంలో, కొన్నిసార్లు 19వ శతాబ్దంలో, ఒక అధ్యాయంలో 17వ శతాబ్దంలో కూడా ఈయన ప్రయాణిస్తాడు. వీటితో పాటు దాదాపుగా రెండవ భాగంలో ఆయన ఒక సందర్భంలో ఒక ఆంధ్రదేశానికి చెందిన వ్యక్తి రోమన్ సేనల తాలూకు రోమన్ రాజవంశీకుల తాలూకు సహాయం పొందడం కోసం ఆయన రోమ్ వెళ్ళినప్పటి జీవితాన్ని వర్ణించే విధంగా అప్పటి క్రీస్తు శకం 1వ శతాబ్ది 2వ శతాబ్దాలకు రోమన్ జీవితాన్ని చిత్రించే విధంగా ఆయన ఇటలీలోని రోమ్లో కూడా సంచరిస్తాడు. అలాగే హ్యూయన్ సాంగ్ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు హ్యూయన్ సాంగ్ జన్మించినటువంటి పెరిగి పెద్దవాడైనటువంటి చాంగా నగరానికి కూడా ప్రవేశిస్తాడు. అంటే ఈ మొత్తం పుస్తకంలో అమరావతి ఉంది, ఇంగ్లాండ్ ఉంది, చైనా ఉంది, ఇటలీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాక భారతదేశంలో ప్రధానంగా మగధ నుంచి కాంచీపురం దాకా, భరుకచ్చ నుంచి మసూలాపట్నం దాకా మొత్తం దాదాపుగా ప్రధాన భారతదేశం అంతా కూడా గంగా సింధు మైదానం నుంచి దక్కన పీఠభూమి దాకా ఉండే మొత్తం భారతదేశ ప్రధాన భూభాగం అంతా కూడా ఈయన మన సంచరింపజేస్తాడు. ఇక ఇందులో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం గమనించవలసింది, ఈయన ఈ అధ్యాయాలతో పాటు ఈ పుస్తకంలో ఫ్యాక్ట్ ఫైల్స్ రూపంలో బాక్స్ ఐటమ్స్ కింద ఆయన చాలా అంశాల మీద చారిత్రక అంశాల గురించి బాక్స్ ఐటమ్స్ ఇచ్చారు. దాదాపుగా ఒక 60 బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ బాక్స్ ఐటమ్స్ వాటికవే చాలా ఆసక్తికరమైన బాక్స్ ఐటమ్స్. అందులో చాలా అంశాలు అయితే నా వరకు నేను కొత్తగా తెలుసుకున్న అంశాలు. ఉదాహరణకి నలంద అనే పేరు నాలందా అని, నా అలం దా అంటే ఎంత దానం చేసినా కూడా సరిపోదు అనిపించేటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని నలంద అన్నారు అని రాస్తారు. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అది. నలంద అంటే ఎవరో నలుగురు అనే పేరు మీద వచ్చింది అనే విన్నాను, కానీ నాకు ఇంత విషయం తెలియదు. అలాగే ఆయనకి ఒక్కొక్క తెలుగు పదాన్ని ఆయన చాలా ఎంత క్షుణ్ణంగా పరిశోధించాడంటే, ఒక మనిషి ఇంత 3-4 ఏళ్ల కాలంలో 4 ఏళ్ళు కష్టపడ్డాను ఈ పుస్తకం అడిగినాడు, కానీ 4 ఏళ్ళు కష్టపడితే సాధ్యమయ్యే విషయం కాదు. దాదాపుగా ఇది ఒక 40 ఏళ్ళు పరిశోధన చేస్తే మాత్రం సాధ్యమయ్యే విషయం కాదు. ఉదాహరణకి, నా కవిత్వము నిజము కర్ణాట భాష అని శ్రీనాథుడు అన్నాడు. ఈ కర్ణాట అంటే ఏమిటి? ఇది కర్ణాటక అని అంటారు కదా రాష్ట్రం. ఆ కర్ణాటక అంటే ఏమిటి అంటే దానికి సాయి పాపినేని గారు చెప్తారు, కర్ణాటక అనే పదం యథార్థానికి కరునాడు అనే పదం నుంచి వచ్చింది. కరునాడు అంటే గుంటూరు నుంచి నెల్లూరు దాకా ఉన్న ప్రాంతం అంతా కూడా కరునాడు.
కరునాడుకు చెందిన భాష కాబట్టి అది కర్ణాటక భాష. ఒకప్పుడు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కర్ణాటక దాకా వ్యాపించి ఉన్నారు కాబట్టి యథార్థానికి కన్నడ కవిత్వానికి కన్నడ కవుల్లోని కవిత్రయంలోని మొదటి ఇద్దరు కవులు కూడా తీరాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లే కాబట్టి యథార్థానికి కర్ణాటకగా పేరు పొందినటువంటి ఆ ప్రాంతం ఈ కరునాడు ప్రాంతం నుంచి వచ్చిన కర్ణాటక అనే పదం కరునాడు నుంచి వచ్చింది. ఇట్లాంటి విషయాలు చాలా ఇవి చదువుతుంటే పులికిస్తాం మనం. అంటే ఒక మనిషి ఇలాంటివి మనం ఎప్పుడో 100 ఏళ్ల కింద భారత్లో రాసేవాళ్ళ విషయాలు ఇప్పుడు ఒక సమకాలికుడైన ఒక రచయిత, ఒక భావుకుడు లేదా ఒక పరిశోధకుడు ఇలా ఇంత పాపులర్ లాంగ్వేజ్, ఇంత పాపులర్గా రాసే విషయాలు కావు, తెలిసే విషయాలు కావు. ఇలా చాలా అంశాలు నేను రాసిన ప్రతి ఒక్క అంశం కూడా ఇందులో ఉదాహరణకు అమరావతి అంటే ఏంటి, బాదామి అంటే ఏమిటి, కటక్ అంటే ఏమిటి, దేవానం ప్రియ అంటే ఏమిటి, విశాఖపట్నం చరిత్ర ఏమిటి, లేదా తెలుగు దేశీయం అంటే శ్రీకాకుళం అంటే ఏంటి, ఇంద్రకీలాద్రి కీలం అంటే ఏమిటి, అందరూ బెజ్జం అంటారు, బెజ్జం కాదు అది, కీలం అంటే ఏమిటి, కీలం అనే మాట ఎందుకు వచ్చింది, ఆంధ్రులు ఎవరు, శాతవాహనులు ఎవరు, ఇలాంటి అంశాల మీద ఆ ఫ్యాక్ట్ ఫైల్స్ 60 ఫ్యాక్ట్ ఫైల్స్ ఉన్నాయి. దానికదే మనం ఒక చిన్న పుస్తకంగా ఒక పాకెట్ బుక్గా చేసి నాకేమనిపిస్తుంది అంటే ఆంధ్రదేశ రాజకీయాలని శాసిస్తున్నటువంటి రాజకీయాల్లో మీడియాలో ప్రధాన పాత్ర వహిస్తున్న పెద్ద మనుషులందరూ కూడా చదవలసినటువంటి పుస్తకంగా ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. తెలియాలి కదా మన ఎటువంటి చరిత్ర, ఎటువంటి జాతి మనది, ఎటువంటి జాతిని మీరు ప్రభావితం చేయబోతున్నారు మీ మాటలతో తెలియాలి కదా అని అనిపిస్తుంది. సరే, ఇందులో ఈ 3 భాగాలుగా ఉందని చెప్పాను కదా. ఈ 3 భాగాల్లోనూ ఈయన కొంత దీన్ని ఏం చేశారంటే కథగా నిర్మించాడు. ఈయన కథలో కొంత కల్పితం, అంటే కొన్ని ప్రధాన పాత్రలు ఉంటాయి, చారిత్రక పాత్రలు ఉంటాయి, కొంత ఆయన కథగా నిర్మించాడు. ఆయన కల్పిత కథే, ఒక నవలగా, దీన్ని నవల అని పేర్కొన్నారు ఆయన, నవలగానే దాన్ని నిర్మించాడు ఆయన. అయితే అందులో మొదటి భాగం అంతా కూడా ఏంటంటే కళింగ యుద్ధం నేపథ్యంగా. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం కళింగం అంటే మనం ఏమనుకుంటామంటే ఒరిస్సాని కళింగంగా భావిస్తాం. మనం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో మనం కళింగాంధ్రాన్ని వ్యవహరిస్తూ ఉంటాం. కానీ సాయి పాపనాయుడు గారు ఏం చెప్తారంటే కళింగం అంటే యథార్థానికి విశాఖపట్నం జిల్లా నుంచి పిఠాపురం దాకా ఉండే ప్రాంతం పిష్టపురం అనేవారు. పిఠాపురం రాజధానిగా ఉండే ప్రాంతం కళింగం. ఇప్పటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మధ్య కళింగం, అంటే దాదాపుగా ఛత్రపురం దాకా మధ్య కళింగం. ఛత్రపురం పైన ఉత్కళింగం. కాబట్టి కళింగం అంటే ఒరిస్సా కాదు, కళింగం అంటే యథార్థానికి ఇప్పుడు మనం కళింగాంధ్రగా వ్యవహరిస్తున్నది ఒకప్పుడు మధ్య కళింగము అని ఆయన చెప్తారన్నమాట. ఈ కళింగ మీద అశోకుడు దండయాత్ర చేసిన నేపథ్యం, ఆ సందర్భంలో ఆంధ్ర కళింగ రాజ్యాలు కలిసినట్లయితే మగధకి ఏ విధంగా పోటీ పడగలవు, అందువల్ల మగధ సామ్రాజ్యం ఆంధ్ర కళింగ రాజ్యాల మధ్య ఒక ఏమనాలంటే ఒక శత్రుత్వాన్ని, కమ్యూనికేషన్ గ్యాప్ను సృష్టించి తద్వారా రెండు ఏకం కాకుండా ఉండే విధంగా చేసి తద్వారా మగధ కళింగ మీద విజయం సాధించడం, దీన్నంతటిని ఆయన చాలా పడుగు పేకలతో అల్లారు. అది ఆ నేర్పు కానీ, ఆ అల్లిన పద్ధతి కానీ, దానిలోని యుద్ధతంత్రాలు కానీ మనకు పట్టాన్ని అర్థం చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వేగంగా, చాలా మెరుపు వేగంతో ఆయన పాత్రలు, వాళ్ళ ఆలోచనలు, ఆ నిర్మించిన పద్ధతి నాకైతే నేను 1-2 సార్లు చదవలసి వచ్చింది. ఏమిటి ఏం చెప్తున్నారు, దీంట్లో ఏముంది, ఇందులో ఈయన ప్రతిపాదిస్తుంది ఏమిటని. కానీ ఆయన ప్రధానంగా ప్రతిపాదిస్తుంది ఏమిటంటే ఆయన చెప్పదలుచుకున్నది మగధ ఆ రోజుల్లో ఆంధ్ర ప్రాంతాన్ని ఒక బలీయమైనటువంటి శక్తిగా చూసింది. ఆంధ్ర ప్రాంతాన్ని ప్రతిస్పర్ధిగా భావించే ధైర్యం చేయలేక ఒక ఎలీగా ఒక స్వపక్షంగా స్వీకరించడానికి ప్రయత్నం చేసి చెప్పడం ఆయన ఉద్దేశం. ఇందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆంధ్రులు ఒకప్పుడు మగధ దాకా జయించారు, మగధని ఆంధ్రులు స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు ఆంధ్రులు మొత్తం యావత్ భారతదేశాన్ని కూడా పరిపాలించిన వాళ్ళని చెప్పవచ్చు. కానీ ఆ చరిత్ర, అటువంటి ఒక స్థితి ఆంధ్రులకు ఉంది అని ఎవరికీ తెలియదు. అయితే ఈ భాగాన్ని ఆయన చెప్తూ ఆయన ఒక మాట రాశారు. ఆయన ఏం రాశారంటే ఎందుకు తాను ఈ పుస్తకం రాయవలసి వచ్చింది అనే విషయాన్ని ఆయన చెప్తూ ఆయన ఏమన్నారంటే చాలా అంటే ఆయన ఎందుకు ఈ పుస్తకం రాయవలసి వచ్చింది అనే మాట చెప్తూ ఆయన ఇట్లా రాశారు. డోంట్ వర్రీ,
మీ ఆవేశం నాకు అర్థమైంది. ఇది చరిత్రకాల మధ్య జరుగుతున్న డిస్కషన్ అన్నమాట. మీ వాడు చెప్పింది కూడా రైటే. చూడండి, 400 పేజీల హిస్టరీ పుస్తకంలో 500 సంవత్సరాలు అఖండంగా దేశంలో సగానికి పైగా ప్రదేశాన్ని పరిపాలించిన శాతవాహనుల చరిత్ర ఒక పేజీకి మించి ఉండదు. నిజానికి చూస్తే శాతవాహన సామ్రాజ్యం అటు రోమన్ సామ్రాజ్యానికి ఇటు చైనా దేశానికి మధ్య వాణిజ్యానికి వారధిగా నిలిచింది. ఆంధ్రులు అటు మగధపై కూడా అధికారం చెలాయించారనడానికి చారిత్రక ఆధారాల రేఖ ఉన్నాయి అని నా వంక చూస్తూ, అది మీరు అనుకున్నట్లు కొద్ది కాలం కాదు. ఉదాహరణకి మౌర్య సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 324 నుండి 187 వరకు, అంటే 130 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇక గుప్తులు క్రీస్తు శకం 321 నుండి మహా అయితే 200 ఏళ్ళు పరిపాలించారేమో. మొఘల్ సామ్రాజ్యం 1526 నుంచి ప్లాసీ యుద్ధం వరకు, అంటే 200 సంవత్సరాలు. ఒక అశోకుని టైంలో 20 ఏళ్ళు, ఔరంగజేబు టైంలో 20 ఏళ్ళు తప్ప దక్షిణ దేశం ఎప్పుడూ వాళ్ళ ఆధీనంలో లేదు. పూర్తి ఉత్తర భారతదేశంలో కూడా వారి అధికారం ఉన్నది చాలా కొద్ది రోజులే. మరి శాతవాహన వంశం క్రీస్తు పూర్వం 230లో శ్రీముఖునితో మొదలై క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించింది. అంటే కనీసం 400 ఏళ్లకు పైచిలుకే. ఈ ప్రాంతం అంటే ఈ ఒక్క అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే అనుకోకు అంటూ కలగజేసుకుని ఆల్మోస్ట్ ఎంటైర్ సౌత్ ఇండియా, అటు బొంబాయి నుంచి ఇటు విశాఖపట్నం వరకు, ఉత్తరంలో నాగపూర్ నుంచి దక్షిణాన బెంగళూరు దాకా అంత విశాలమైన రాజ్యాన్ని అంతకాలం అఖండంగా పరిపాలించిన రాజవంశం మన దేశ చరిత్రలో లేదు అన్నాడు ఉపేంద్ర. మరి ఇదేం దౌర్భాగ్యం? మన గురించి రాసిన వాళ్ళు లేరా? లేకపోతే సరైన ఆధారాలు లేక? అదేమీ కాదు, మన ఆంధ్రులకి చరిత్ర పట్ల ఉన్న ఉదాసీన వైఖరి అని ఉపేంద్ర నోరు ఉప్పేలోగా అడ్డుతగిలాడు రమేష్. నిజమే, ముందుగా నీ ప్రశ్నకి సమాధానం ఆంధ్రుల చరిత్ర గురించి రాసిన వాళ్ళు లేకే. కేఆర్ సుబ్రహ్మణ్యం, బిఎస్ఎల్ హనుమంతరావు ఇలా చాలా మంచి చరిత్రకారులే ఉన్నారు. మంచి పుస్తకాలు కూడా రాశారు, సెమినల్ వర్క్స్. కానీ చదివే నాథుడెవడు? చరిత్ర గురించి రాసి అచ్చేయించాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అనుభవం మీద చెప్తున్నాను అంటూ చేతులెత్తాడు ఉపేంద్ర. ఇక ఆధారాలంటావా? ఒక నాసిక్ ప్రశస్తి చాలు ఆంధ్ర శాతవాహనుల వైభవం చాటడానికి అని ఆసక్తిగా చూస్తున్న నన్ను చూసి ఉపేంద్రతో, నువ్వు చెప్పరా అన్నాడు రమేష్. అది గౌతమి బాలశ్రీ అనే శాతవాహన రాణి తన కొడుకు శాతకర్ణి చక్రవర్తి గురించి రాయించిన శాసనం. దాని ప్రకారం వాళ్ల రాజ్యం సమస్త దక్షిణ దేశమే కాక ఉత్తరాన రాజస్థాన్ వరకు విస్తరించింది. క్షహరాట్టులు అంటే స్కిథియన్ రాజులపై విజయాలే కాక శాతవాహుల రథాశ్వాలు 3 సముద్రాల్లోని నీళ్లు తాగేవని తెలుపుతుంది. అంటే పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతమే కాక దక్షిణంలో కన్యాకుమారి వరకు ఆంధ్రుల అధికారం చెల్లింది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ఉపేంద్ర. ఎలా చెల్లింది? అంత శక్తి ఎలా సాధ్యమైంది? అది ఊరికే కథ కాదు కదా. యుద్ధాలు జరిగాయంటే ఎలా యుద్ధాలు జరిగాయి? హర్షుడు పులకేసి నర్మదా నది ఒడ్డున యుద్ధం చేశారు. హర్షుడిని పులకేసి నిర్వహించగలిగాడు అంటే 2 వాక్యాలు చదివిన చరిత్రలో మనం ఎలా చేయగలిగారు? శాతవాహన రాజులు గౌతమిపుత్ర శాతకర్ణి నిజంగానే 3 సముద్రాలలో ఆయన రథాలు 3 సముద్రాల రథాశ్వాలు 3 సముద్రాలు నీళ్లు తాగేయనంటే ఎలా ప్రయాణించాడు? ఆ రోజుల్లో దారులు లేని రోజుల్లో ఎట్లా సాధ్యమైంది? అది ఊహించడానికి ప్రయత్నం చేశాడు ఆయన. అది చేయటం వల్ల ఏమవుతుందంటే ఆయన కొన్ని ఆ చరిత్ర నిర్మించే క్రమంలో ఆయన చాలా ప్రతిపాదనలు చేశాడు. ఆయన ఆ ప్రతిపాదన మీద చర్చ జరగాలి, వాటిని ఎవరో కూడా ఖండించాలి, ఎదురు తిరగాలి, క్వశ్చన్ చేయాలి. మీరు ఇలా ఈ పదప్రయోగం చేశారండి, ఇది సమంజసం కాదేమో అన్నట్టు అనాలి అంటే నువ్వు అధ్యయనం చేయాలి, నీకు తెలియాలి, నీవనే కొంత ప్రతిపాదనలు నీకు ఉండాలి, కొంత డిస్కషన్ నడవాలి, డిస్కోర్స్ నడవాలి. అది జరగాలి. ఇప్పుడు అది జరగడం కోసం ఆయన కేవలం ఏదో కథలాగా రాసుకుపోకుండా, చరిత్ర రచనలో చాలా వరకు ఊహాగానాలు జరుగుతాయి మనకి. ఆయన ఊహాగానాలు రాయలేదు. ఆయన ఏదైనా ఒకటి రాయదలుచుకుంటే ఆ కాలంలోకి వెళ్ళి యథార్థాన్ని చాలా కష్టం. ఆ కాలాన్ని నిర్మించడం చాలా కష్టం. ఎందుకంటే మన దగ్గర పెరిషబుల్ విషయాలకు సంబంధించిన ఏ సామగ్రి మన దగ్గర లేదు. మనకున్న సాహిత్య ఆధారాలు మొత్తం 11వ శతాబ్దం తర్వాత ఆధారాలే. ఈయన 11వ శతాబ్దం కన్నా ముందు చరిత్ర అయినా సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. ఈయనకున్న ఆధారాలు ఏమిటి? కొన్ని జాతక కథలు, కొన్ని శాసనాలు, కొంత సంస్కృత సాహిత్యం, కొంత రకరకాల పాశ్చాత్య చరిత్రకారుల తాలూకు వర్ణనలు. వీటి ఆధారంగా ఆయన చరిత్ర నిర్మించే ప్రయత్నం చేశాడు. నిర్మించడం అంటే ఏమిటంటే ఇమాజినేషన్, ఊహించగలగడం.
ఉదాహరణకి ఒక ఒక రాజుగారి దగ్గర పనిచేసిన ఒక మహామాత్రుడు ఇంటికి వచ్చాడు కొలువు నుంచి సాయంకాలం. ఆయనకి ఎవరో వచ్చి ఒక వార్త అందించారు. ఆయన తక్షణమే రాజు దగ్గరికి వెళ్ళాలి. ఆ వార్త వినగానే ఆయన రాజు దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ఆయన వెంటనే లేచి తన సైనాగారం నుంచి బయటకు వచ్చి రథాన్ని సిద్ధం చేయి, రాజుగారి దగ్గరికి వెళదాం అన్నాడని రాయవచ్చు. కానీ అలా రాస్తే ఆ రచన మనకి క్రెడిబిలిటీ అనిపించదు. అది దాన్ని సాహిత్యం కాదు, చరిత్ర కాదు అది. ఓకే, దట్ దట్ బికమ్ సమ్ పల్ప్. అలా కాకుండా సాయి పాపినేని వంటి జిజ్ఞాసు చరిత్రకారుడు రాసినప్పుడు ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఇలా ఉంటుందన్నమాట. కళింగ రాజకుమారులే స్వయంగా వచ్చారని విన్నంతనే మహామాతృల తాంబూల చరవణం ఆగిపోయింది. రక్తఛాయని మరిపించే జిహ్వరసాన్ని అక్కడే ఉన్న నీల లోహిత పాత్రలో ఉమ్మి చేతులు చరుస్తూ, ఎవర్రా అక్కడ? వెంటనే రాజుగారి విడిది ప్రాసాదానికి వెళ్ళి అక్కడ కొడబలి దొరతో మేము అత్యవసరంగా దర్శనానికి వస్తున్నామని చెప్పు అంటూ రాజదర్శనానికి సరిపడే దుస్తుల కొరకు లోనికి వెళ్ళాడు. నూలు ధోవతి విసర్జించి ఎర్రని చీనీ పట్టు ధోవతి, పొన్నూలు అంగి, ఉత్తరీయాలు ధరించి లాంఛనపు బాసికం పాలభాగానికి కట్టి హుటాహుటిగా బయలుదేరాడు. ఈ ఒక్క పేరాకి నేను ఈయన్ని ఈరోజు సమకాలిక రచయితల్లో ఒక అగ్రగణ్య రచయితగా నేను పేర్కోవడానికి ఎటువంటి సందేహం లేదు నాకు. ఎందుకంటే ఈ ఒక్క పేర, ఇటువంటి పేరాలు నాకు ఒక టాల్స్టాయ్ రచనలో మాత్రమే కనిపిస్తుంది అనమాట. అంటే నువ్వు చెప్పచ్చు ఆయన అర్జెంటుగా బయలుదేరి రథం సిద్ధం చేసుకుని వెళ్ళిపోయాడని చెప్పచ్చు. కాదు కదా, అక్కడ ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్. అక్కడ పాత్రలో జిహ్వారసాన్ని ఉమ్మాడు, తాంబూల చరవణం తాలూకు రసం అనవచ్చు. నీలలోహిత పాత్రలో ఉమ్మాడు అంటే నీలలోహిత పాత్ర అనేది ఉంటుంది, అందులో తాంబూల చరవణం తాలూకు జిహ్వరసం అందులో ఉమ్మొచ్చు అంటే నువ్వు ఏ మ్యూజియంలోనూ చూసి ఉండాలి, నువ్వేమో మృణ్మయ పాత్రలో పరిశోధన చేసి ఉండాలి. అది నీలలోహిత పాత్ర అయి ఉండాలి. నీలలోహిత అంటే ఒక బ్లూ కాపర్ వేర్ అనమాట, ఒక బ్లూ రెడ్ వేర్, లేదా రెడ్ పర్పుల్ వేర్. ఆ రెడ్ పర్పుల్ వేర్ పాత్రలు ఎక్కడో చూసి ఉండాలి. అటువంటి పాత్రలు ఉండి ఉంటాయని నీకు ఆలోచన కలిగి ఉండాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి? ఆయన ఆ నూలు అంగి వదిలిపెట్టి దాన్ని విసర్జించి ఆయన చీనీ పట్టు ధోవతి కట్టుకుని, అది గమనించండి, చీనీ పట్టు ధోవతి కట్టుకుని, ఇవన్నీ కూడా రాయవచ్చు. ఇవన్నీ బహుశా నేను కూడా రాయగలిగాము. కానీ నుదుట లాంఛనపు బాసికం పాలభాగానికి కట్టి, అది ఆ చరిత్రకారుల్లో ఉన్న జిజ్ఞాసు, ఆ పరిశోధకుడు నాకు ఎక్కడ ఆశ్చర్యపరిచాడంటే, ఆ బాసికం అంటే ఏమిటి? దట్ ఈస్ అ ఫార్మాలిటీ. నువ్వు ఒక బ్యాడ్జ్ కట్టుకు వెళ్ళినట్టుగా, అంటే ఈ పాలభాగానికి ఒక బాసికం కట్టుకుని మాత్రమే రాజోద్యోగి రాజసమక్షంలో హాజరవుతాడని నీకు ఎట్లా తెలిసింది? అంటే నువ్వు ఏ శిల్పాలను ఎంత నిశ్చితంగా పరిశీలించి ఉంటావు? ఏ అమరావతి శిల్పానో నాగార్జునగూడ శిల్పానో నువ్వు ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఉండకపోయి ఉంటే, నీకు రాజాస్థాన్లో ఉన్నవాడు ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు, కానీ రాజాస్థాన్లో ఉన్నవాడు ఇప్పుడు టై కట్టుకుని కానీ ఒక కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలంటే టై కట్టుకుని కానీ వెళ్ళడు అని మనం ఎలా చెప్పగలమో, ఆ రోజు నుదుట బాసికం కట్టి కానీ లాంఛనప్రాయమైన బాసికం కట్టి కానీ ఆయన వెళ్ళి ఉండడనే ఊహ చేయడం అన్నది మామూలు విషయం కాదనిపించింది. ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు. ఉదాహరణకి నేను ఆయనతో ఒకరోజు అన్నాను, నాకు ఏదైనా ఒక చరిత్ర రచన చేయాలి అంటే, ఉదాహరణకి నేను ఎందుకు ఎక్కువ రచనలు చేయడానికి నాకు ఎందుకు భయం వేస్తుందంటే, నాకు ఏదైనా ఒకటి రాయాలి అనుకోండి. ఉదాహరణకి నేను చాలా కాలం చెంచువాడితో కలిసి జీవించాను, వాళ్ళ దగ్గర ఉద్యోగం చేశాను. ఒక చెంచువాడి మీద కథ రాయాలనుకోండి, నాకేమనిపిస్తుంది అంటే, అతను వాడిన బాణం ఏమిటి, ఆ వెదురు ఎక్కడ కొట్టాడు, దానికి ఏ పక్షి ఈకలు పెట్టాడు, దానికి ఏ నారుతో కట్టాడు, ఆ బాణానికి పెట్టినటువంటి ఆ ఇనప ముక్కు ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు, ఈ వివరాలు నాకు తెలియాలని ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకోకపోతే నేను రాయలేను. అన్ని వివరాలు వాడకపోవచ్చు, ఏదో ఒక్క వివరం వాడవచ్చు, కానీ వివరాలు తెలియకపోతే నాకు సాధికారికత ఉండదు నేను చెప్పే విషయం మీద. కేవలం మనుష్య స్వభావాన్ని బట్టి మాత్రమే మనం పుస్తకాలు రాస్తే అది నిలబడదు. అంటే మనుష్య స్వభావాన్ని బట్టి రాసిన పుస్తకాలు నిలబడవచ్చు, కానీ వాటి తాలూకు ఆ పరిమితి అక్కడ ఉంటుంది, మనకు అర్థమవుతుంది. కానీ నువ్వు దాన్ని దాటగలగాలి. అంటే ఏంటి? ఒక చరిత్ర రచన చేస్తాడు, మరి ముఖ్యంగా నువ్వు కళాదర్శకుడు కావాలి. నువ్వు ఆ కళాదర్శకత్వం నిర్వహించవలసి ఉంటుంది. ఆ కళాదర్శకత్వంలోనే నీ తాలూకు శక్తి మొత్తం నాకు ద్యోతకం అవుతుంది అన్నమాట. నువ్వు ఆ కళాదర్శకత్వంలో
కొన్ని డీటెయిల్స్ నువ్వు ఉల్లంఘించవచ్చు. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ లాంఛనపు బాసికం కట్టుకు వెళ్ళాడు చెప్పకపోయిన నష్టమేమీ లేదు. కానీ కట్టుకు వెళ్ళాడు దానిలో ఏంటి, నాకు ఒక ఆ దృశ్యం నా కళ్ళ ముందు కదులుతుంది, నాకు క్రెడిబిలిటీ ఏర్పడుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, వీనిపై ఏ అక్షరాలు లేవనేగా నీ అభిప్రాయం అని ఆ పత్రాలను అందరికీ కనిపించేలా చూపుతూ, ఒరే రాముడు ఆ మూలన్న దీపాన్ని తీసుకురా అని అనిన వెంటనే ఎరుపు నలుపుల గళ్ళ పింగాణి ప్రమిదలోని జ్యోతిని తెచ్చి ఆచార్యుని ముందు పెట్టాడు. పింగాణి ప్రతిమ అనవచ్చు. ఎరుపు నలుపుల గళ్ళ పింగాణి ప్రమిద. పింగాణి ప్రమిద ఏమిటి? మట్టి ప్రమిద అనవచ్చు. పింగాణి ప్రమిద అన్న మాట ఎందుకు వాడాడు? అక్కడి పోర్సిల్ ఎందుకు ప్రవేశించింది? దానివల్ల ఎరుపు నలుపు గళ్ళు ఎందుకున్నాయి? ఈ అంశాల మీద యథార్థంగా డిస్కోర్స్ జరగాలంటాను నేను. ఎందుకు ఈ మాట వాడాడినా? ఈ ఎరుపు నలుపుల ఆ పింగాణి, ఆ రోజున పింగాణి అక్కడ ఉందా? పింగాణి ప్రమిద ఇది ఒక బౌద్ధ స్థావరంలో జరిగింది. ఆ బౌద్ధ స్థావరంలో ఆ పింగాణి ప్రతిమలు వాడేవారా? పింగాణి ఎందుకు వాడారు? మట్టి ఎందుకు వాడలేదు? రచయిత పింగాణిని ఎందుకు తీసుకొచ్చాడు? ఇది వాదించాలంటే, దీంతో మనం ఆయనతో చర్చించాలి అంటే నువ్వు నేను ఎంత చదివి ఉండాలి, మనకెంత తెలిసి ఉండాలి. ఆయన అలంకారాలు, నేను ఒకరోజు ఒక మాట అంటే ఆయన అన్నాడు, మీరు నా ఆంధ్రనగరి కొద్దిగా చదవాలండి, నేను ఇటువంటి ప్రయత్నం కొంత చేశాను. ఒక అన్నం తిన్నారు అంటే ఏం తిన్నారు? వాళ్ళ భోజనం చేసి తాంబూలం వేసుకుని బయటకు వచ్చారని రాయవచ్చు. కాదు, చరిత్ర కాదు, అది సాహిత్యం కూడా కాదు. భోజనం అంటే ఏం భోజనం చేశారు? మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కృష్ణా తీరం రాశాడు. ఆయన కృష్ణా తీరం అంటే ఏమిటి? కృష్ణా తీరమే. అది చదివితే మనకి విజయవాడ నుంచి అవనగడ్డ దాకా కరకట్ట మీద ప్రయాణం చేసినట్టు ఉంటుంది. కృష్ణా తీరం అంటే కృష్ణా తీరమే కనబడాలి. ఆ ఆహారాల్లో, ఆ విహారాల్లో, ఆ ఇళ్లల్లో, ఆ అరుగుల మీద, ఆ మాటల్లో, ఆ భుక్తాయాసంలో ఆ మొత్తం తీరం అంతా మనకు కనబడాలి. అటువంటి ప్రయత్నం ఈయన చేశాడు. ఉదాహరణకి ఆమె రాజమాత గౌతమీదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి తాలూకు తల్లి గౌతమి తాలూకు వర్ణన చేస్తున్నాడు చూడండి ఆయన. అదే పల్లకీ నుండి మహాచీనంలో ప్రత్యేకించి నేయించిన నాచు పచ్చ హోంబొట్టుపై, మహాచీనంలో అంటే చైనాలో ప్రత్యేకించి నేయించిన నాచు పచ్చ హోంబొట్టుపై కాంచీపురపు బంగారు బుటాతో మామిడి పిందెల అంచు చీర, చాటున దోబూచులాడే లేత కుచాగ్రాలను దాచే వ్యర్థ ప్రయత్నం చేస్తున్న కుంకుమ రంగు మజలంక రవపట్టపు రవికే, దానిపై 6 పేర్ల సువర్ణ పణహారం, శంఖాని పోలిన మెడ చుట్టూ రవ్వల కంఠాభరణం, వసంత ఋతువు ఆగమనం తెలియచేసే మొదటి మామిడి పెందె వంటి చుబుకంపై 3 చుక్కల పచ్చబొట్టు. ఏం బ్యూటిఫుల్ ఉపమానం అండి ఇది. వసంత ఋతువు ఆగమనం తెలియచేసే మొదటి మామిడి పిందె వంటి చుబుకంపై 3 చుక్కల పచ్చబొట్టు, సంకర్షణిని హలాగ్రంలా కోటేరేసిన నాసాగ్రంపై మంచి ముత్యపు నొత్తు, బెత్తెడు జారిన జంట సంపెంగల వంటి చెవులపై ఉయ్యాలలుగే కుండలాలు, మహాసాగరం వలె సమస్త భూమండలాన్ని తమ లోతుల్లో దాచగల కాటుక దిద్దిన కళ్ళు, భూమధ్యంలో ఎర్రని దోసెపిందె బొట్టు, విశాలమైన పాపిట పచ్చల రావిరేకు, తుమ్మెద రెక్కలను తలదన్నే కచ సంపదను ముత్యాల సరాలతోనూ సన్నని కనకాంబరాలతోనూ పేనిన బారెడు జడ, ఎడం భుజంపై పడగెత్తి నునువైన చామన ఛాయ కైదండును చుట్టిన వాసుకీ బంధపు వెండి వంకి, ముంజేయి నుండి మోచేతి వరకు తీర్చిన రత్నమయమైన కంకణాల బరువుకు వణికే పల్లవ కోమలమైన బాహువులు, అర్ధచంద్రమును పోలిన నాభిని తనలో దాచిన ఆకాశం వంటి నడుముకు వెండి గంటలు కూర్చిన కెంపుల వడ్డాణం, కస్తూరికాది పాదలేపనాలతో మిశ్రితమైన లత్తుకతో అరుణకాంతులు వెదజల్లే పాదద్వయం, రత్నమంజూషపై మోపినప్పుడు చేసిన మణికింకిణుల కణకణానాదాలకు నిశ్చేష్లైన జనానికి అసమాన సౌందర్య రాశి, అలౌకిక లావణ్యమని ఎవరో ఊహకందలేదు. అద్భుతమైన వర్ణనగా అద్భుతమైన వర్ణన, ఉపమానాలు అద్భుతమైన ఉపమానాలు. కానీ వీటన్నిటికన్నా కూడా ఆ పరిశోధకుడు, ఆ ఆర్కియాలజిస్ట్, ఆ న్యూమిస్మేటిస్ట్, ఏమనాలి, ఆ స్వర్ణకారుడు, ఆ చిత్రకారుడు, ఆ శిల్పకారుడు, ఒక అపురూపమైన లావణ్యవతి శిల్పాన్ని
నువ్వు రూపొందించు అంటే ఆమెకి ఎక్కడెక్కడ ఏ ఆభరణాలు పెట్టాలో, ఎటువంటి జడపాయ పెట్టాలో, ఎటువంటి వస్త్రాలంకరణ చేయాలో, దట్ గ్రేట్ మేకప్ మ్యాన్. ఇది నాకు అంటే చరిత్ర రచనలో ఇటువంటి ఆథెంటిసిటీ కావాలని కోరుకుంటాను. ఈ ఆథెంటిసిటీలో ప్రతి ఒక్క దాని మీద మనం డిస్కస్ చేయవచ్చు అనమాట. చెయ్యాలి. ముత్యం ఎట్లా వచ్చింది, పాపిటి పచ్చ రావిరేఖ ఏమిటి, ఆ నాచుపచ్చ హోంబొట్టు ఏమిటి, ఇది అంటే ఈ పుస్తకం చదివి ఆనందించి పక్కన పెట్టడం కాదు. ఇది ఒక ప్రతిపాదనగా తీసుకుని, హైపోథీసిస్గా తీసుకుని, ఒక పీర్ గ్రూప్ రివ్యూ అంటారే అట్లా కొంతమంది చరిత్రకారులు కూర్చుని ఈయన సాయి పాపినేని ప్రతిపాదిస్తున్న ఈ చారిత్రక చిత్రం, ఈ చారిత్రక దృక్కోణం, ఇది సాధికారికమైన, దీనిలో ఎక్కడైనా ఎనాక్రానిజం ఉందా, ఆ కాలంలో లేని వాటిని వేటినైనా ప్రవేశపెట్టాడా అని చర్చించి, అలా ప్రవేశపెడతారేమో ఎవరైనా చదువుకుని అన్నటువంటి జాగ్రత్తతోటి ఆయన పుస్తకం రాశాడు. ఇప్పుడు మన వాళ్ళు మన మన చలనచిత్రకారులు సినిమాలు తీస్తారు. ఆ మధ్య ఒక సినిమా చూశాను నేను, శాతకర్ణి మీద. ఆ సినిమాలో శాతకర్ణిను ఆయన ప్రేమించిన అమ్మాయి అర్ధరాత్రి మారు వేషాలతో బయట బజార్లోకి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక చోటకి వెళ్ళి ఇవన్నీ కార్షాపణాలు అని అడుగుతారు. చాలా సంతోషపడ్డాను నేను. కార్షాపణం అనే మాట ఎన్నాళ్ళకి విన్నాను నేను. కార్షాపణం అనే మాట తెలిసే ఈ చిత్ర దర్శకుడికి, ఈ రచయిత కానీ. ఆ కార్షాపణాలు తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి బయట బయట కథకళి నృత్యం చూస్తారు. కథకళి ఎక్కడ, శాతవాహనులు ఎక్కడ? కథకళి అనే ఒక కళారూపం శాతవాహనుల తర్వాత కనీసం 1500-1600 ఏళ్ళకి కానీ ఆ కళారూపంలో అది నెనాక్రాజం అంటారు, చారిత్రక వైరుధ్యం. ఇది ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా ఒక బాకు పెట్టి పొడిచినట్టు ఉంటుంది. అది నువ్వు చాలా చక్కటి ఒక చరిత్ర రచనలో తీసుకువెళ్ళి ఆ కార్షాపణం అనే పదం వాడాడనే సంతోషం ఒక్క క్షణం కూడా నిలబడకుండా కథకళి దగ్గర తీసుకుపోతాడు అనమాట. మరొక సినిమా గురించి కూడా నేను రాశాను. లింగా అని ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో లింగేశ్వర ప్రసాద్ అనే జమీందార్ రైల్లో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆయన రైల్లో ద హీరో విత్ ద 1000 ఫేస్ అనే పుస్తకం చదువుతాడు. ఆ హీరో విత్ ద 1000 ఫేస్ అనే పుస్తకం ఆ సినిమాలో వర్ణించిన కథాకాలానికి రానేరాదు. అంటే చరిత్రకారుడు, పీరియాడిక్ మూవీ తీసేవంటి చలనచిత్రకారుడు కానీ, పీరియాడిక్ నవల్ రాసేవంటి సాహిత్యవేత్త కానీ ఎనాక్రానిజం పట్ల చాలా భయంగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు ఎవరన్నా పాయింట్అవుట్ చేస్తారేమో, ఇది చారిత్రక వైరుధ్యం అని ప్రశ్నిస్తారేమో అన్నటువంటి ఒక 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 భయంతో, ఒక వణుకుతో వాళ్ళు రాయాలన్నమాట. ఈయన అటువంటి ఒక శ్రద్ధతోటి, ఒక జాగ్రత్తతోటి, ఒక చాలా ఔచిత్యవంతంగా, చాలా మెలకుతోటి, మళ్ళీ ఇది నేను అనుకోవడం ఏంటంటే ఈ ఒక్క పేజీ రాయడానికి బహుశా ఆయనకి నెల్లూరు పట్టింది అనుకుంటున్నాను నేను. కానీ చదివితే చాలా అలవోగా రాసిది కాదు. అందులో తీసుకురావాలి, ఏరి కూర్చాలి, ఎన్ని చదివి ఉండాలి, ఎన్ని ఆభరణాల గురించినటువంటి ప్రాచీన పరిశోధనలు చదివి ఉండాలి, ఎన్ని శిల్పాలు చూసి ఉండాలి, ఎందరో స్వర్ణకారులతో చర్చించి ఉండాలి, ఎంత వర్క్ జరిగితే ఇట్లాంటి ఒక పారాగ్రాఫ్ అని రాయగలుగుతాడు. ఇటువంటి అలాగే ఆయన అమరావతి శిల్పశైలి గురించి ఒక బాక్స్ ఐటమ్ ఉంది. ఆ బాక్స్ ఐటమ్స్ చెప్పాను కదా, అటువంటి బాక్స్ ఐటమ్స్లో ఆయన అమరావతి శిల్పశైలి గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు అనమాట. అమరావతి గురించి నేను చాలా పుస్తకాలు, అమరావతి నాగార్జునకొండ శిల్పాల గురించి నేను చాలా పుస్తకాలు చదివాను. కానీ ఒక్క బాక్స్ ఐటెంలో ఆయన మొత్తం అమరావతి శిల్పశైలిని అంతటినీ కూడా ఆయన ఎంత సంక్షిప్తంగా, సంగ్రహంగా, కానీ సమగ్రంగా ఇవ్వగలిగాడో చూడండి. అమరావతి శిల్పశైలి అటు ఆధ్యాత్మిక శాంతి, ఇటు సౌందర్య తృష్ణ. ఇది జీవితాన్ని త్యజించిన సన్యాసుల సృష్టి కాదు. సంసార బంధాల్ని అనుభవించి సుఖ సంతోషాలను, భయాందోళనను తగు పాళ్లలో చవి చూసిన నాగరికులచే సృజింపబడిన అపూర్వ కళాశైలి. ఈ శిల్పాలలో ఆనాటి ఐశ్వర్యము, జీవన శైలిలోని పరిణతి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. సామాజిక స్రవంతిలోని వైవిధ్యాన్ని అనుభవించి అవగాహన చేసుకున్న వ్యక్తి మాత్రమే ఆ శిల్పాల హావభావాల్లో తొడికిసలాడే ప్రేమ, భక్తి, దయ, గర్వం, వినోదం, భయం, ఆతృత, విషాదం, కోపం మొదలైన మనస్థితులను సజీవమేమో అనిపించే విధంగా శిలలో ప్రదర్శించగలడు. ఈ శిల్పాలు చలరహితాలు కాదు. ప్రతి భంగిమలోనూ, మౌఖిక భావాలలోనూ చైతన్యం తొంగి చూస్తుంది. క్లిష్టమైన మత సంబంధమైన కథాంశాల్లో కూడా పూర్తి స్వేచ్ఛతో నాటి సమాజాన్ని ప్రతిబింబింపజేస్తూ స్థానిక వైవిధ్యానికి అద్దం పట్టుతూ విశిష్టమైన సొంతమైన శైలి కనబరిచాడు ఆంధ్ర శిల్పి. వివిధ దశలలో దేశీయమైన వ్యక్తిత్వంతో మొదలై కాలానుగుణంగా ఆనాటి శిల్ప రచనల్లోని నూతన పంథాలను తనలో విలీనం చేసుకుంటూ తరువాతి తరాలకు వైవిధ్యమైన ఆంధ్ర,
పల్లవ, కర్ణాట, ద్రవిడ, మహారాష్ట్ర శైలులకు మాతృక అయి శతాబ్దాల పాటు సాగిన శిల్ప సంప్రదాయం. అద్భుతమైనటువంటి వివరణ. అంటే ఒక వాల్యూమ్ రాయొచ్చు. ఆ వాల్యూమ్లో రాయని దాన్ని ఎసెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద కోర్ ఆస్పెక్ట్, కోర్ వాల్యూ ఆఫ్ అమరావతి స్కల్ప్చర్ అనే దానికి ఏదో చెప్పాడు ఈయన. సమయం బహుశా ఇంకొక 5 నిమిషాలు నేను తీసుకుంటాను. ఈయన అద్భుతమైనటువంటి రచయిత కావాల్సిన వాడు ఈయన. అది నేను సాయి పాపినేని గారికి చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, ఈయన చరిత్రకారుడు, చరిత్ర రచన చేస్తున్నాడు, పరిశోధకుడు, జిజ్ఞాసు, ఇవన్నీ నిజమే. కానీ ఈయన అద్భుతమైనటువంటి నాటకీయంగా చిత్రించగల శక్తి ఉన్న రచయిత, నవలా రచయిత, పాత్ర చిత్రం చేయగల రచయిత. ఉదాహరణకి ఆదిత్య సేనుడు అనేటువంటి ఒక ఆంధ్ర ప్రాంతపు యువకుడు తర్వాత రోజుల్లో కాలం తాలూకు రకరకాల ఆటుపోట్లకి లోనై చివరికి అతను కొన్నాళ్ళు పులకేశ్ దగ్గర పనిచేసి తర్వాత ఆయన హర్షుడి తాలూకు శాంతి వల్ల యుద్ధాలు పోయి, ఆయన చివరికి యుద్ధాలు పోయిన కారణం వల్ల ఆయన ఒక బందిపోటు దొంగ మారి, ఎందుకంటే అతనికి హలం పట్టినవాడు కాదు, ఆయుధం పట్టినవాడు మాత్రమే, బందిపోటుగా మారి చివరికి అతని చివరి క్షణాలన్నమాట. ఆ చివరి క్షణాల్లో 10 మంది శస్త్రధారులైన ఆశ్రయులు, అతను హ్యూయన్ సాంగ్ని పట్టుకుని అతను ఒక కిడ్నాప్ చేసి ఒక ర్యాన్సమ్ అడిగినట్టు, అప్పుడు వీళ్ళు అతను విడిపించినట్టు ఈయన చేసిన కల్పన. ఆ కల్పనలో ఆదిత్య సేనుడు తాలూకు ఆ చివరి క్షణాలను ఆయన వర్ణిస్తున్నాడు చూడండి. కనులు మూసి తెరిచేలోగా హ్యూయన్ సాంగ్ చుట్టూ రక్షణ వలయంగా చుట్టుముట్టారు. మరో 2 ఆదిత్య సేనుని రెక్కలు విరిచిపెట్టారు. వారి నాయకుడేమో తళతళ మెరిసే చంద్రహాస ఖడ్గాన్ని అతని గొంతుపై ఆనించి, చెప్పు మిగిలిన వాళ్ళు ఎక్కడ అని అడిగాడు. వెంట్రుకను సగానికి చీల్చే పదునుగల ఖడ్గం ఆదిత్యసేనుని కంఠం నుండి రక్తం బొట్లు బొట్లుగా రాలసాగింది. ఆహా, వచ్చేసింది తన మరణ ముహూర్తం. ఇంతకాలం శత్రు సైన్యాల మధ్య వీర విహారం చేసినప్పుడు రాలేదు. బందీపోటై కోట గుమ్మటాలపైనున్న సైనికులకు, శ్రేణి రక్షక భటులకు సవాళ్లు విసురుతూ స్వైర విహారం చేస్తున్నప్పుడు రాలేదు. ఆయుధరహితుడై ఈ శిథిలాలలో ఆగంతుకుల చేతిలో అనామకుడై చావాలేమో. ఎందుకో భయంతో అతని శరీరం కంపించలేదు. కంఠాని నాన్న చంద్రహాస ఖడ్గం ఎన్నో ఏళ్లు ఊరించిన పిమ్మట చెంత చేరిన ప్రేయసి వేసిన వరమాలలా తోచింది. చావంటే అతనికి ఎన్నడూ భయం లేదు. అతనికి తెలుసు, అది ఒక్కటే అతని నీచ జీవనానికి పరిష్కారం, తానున్న పరిస్థితి నుండి విముక్తి. కనులు ఒకసారి మూశాడు. శ్వాసలో ఎన్నడూ అనుభవించని ఏదో అపూర్వ పరిమళం అతని ముఖంపై చిరునవ్వు తొంగి చూసింది. కళ్ళు తెరిచి మృత్యువు ముఖంలోకి తేరిపార చూశావు. నీవు ఆదిత్యసేనుడో కదూ? చాళుక్య దళపతి ఆదిత్యసేనుడో కదూ? మృత్యువు భృగుటి ముడివేసి ప్రశ్నించింది. అద్భుతమైన నేను చదివిన తెలుగు సాహిత్యంలో గొప్ప ఘట్టాల్లో దీన్ని కూడా ఒక ఘట్టంగా, దీన్ని కూడా ఒక చిత్రణగా నేను పేర్కోగలను. నాకు చదువుతున్నప్పుడు వార్ అండ్ పీస్ నవల్లో మొట్టమొదటిసారి యుద్ధరంగం మీద ఆంధ్రేయ రాకుమారుడికి మొదటి గాయపు రుచి తగిలినప్పుడు అతడు ఒక్కసారి ఆ తిమ్మిరై ఆకాశంగా చూస్తాడు. అటువంటి ఘట్టాన్ని తలపించే విధంగా ఈయన ఇందులో రాశాడు. ఈయన ఇట్లా ఈ మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా ఈయన ఎందుకు ఈయన ఇటువంటి ఈ విధంగా చేశాడు, ఏమిటి ఈయన నిందాక ముందు చెప్పానే గ్లోబల్ కాంటెక్స్ట్లో ఈయన పుస్తకాన్ని రాశాడని. ఆ గ్లోబల్ కాంటెక్స్ట్ ఏమిటో ఒక్కసారి అది కూడా నేను వినిపిస్తాను. ఆయన ఏమన్నాడంటే, మాన్సూన్ ఋతుపవనాల గురించి భారతీయులకి ప్రాచీన కాలం నుంచే తెలుసు. కానీ ఐరోపా వాసులకి వాటి విషయం హిప్పాలస్ అనే నావికుడు క్రీస్తు 78లో పరిచయం చేశాడు. ఈ పరిజ్ఞానం రాకముందు ఐరోపా వర్తక నౌకలు పర్షియా సింధు శాఖ ద్వారా ఓమాన్, బెలూచిస్తాన్, ప్రస్తుత పాకిస్తాన్ తీరాన్ని అనుసరించి గుజరాత్లోని భరుకచ్చానికి, ఆ తర్వాత నేటి ముంబాయి సమీపంలోని కళ్యాణి, శూర్పారక రేవులకి వచ్చేవి. క్రీస్తు 40కి ఈజిప్టు రోమన్ సామ్రాజ్యంలో అంతర్లీనమైంది. ఎర్ర సముద్రపు రేవు పట్టణాలు రోమ్ వశమయ్యాయి. ఋతుపవనాల పరిజ్ఞానంతో అక్కడి బెరెనీస్, అర్సినో రేవుల నుండి అరేబియా సముద్రాన్ని దాటి ఇండియా దక్షిణాపథంలోని కళ్యాణికి 4 రోజుల్లోగా చేరే సౌకర్యం కలిగింది. సముద్రపు దొంగల భయం లేదు, రేవు సుంకాలు లేవు.
కృష్ణానదిపై ఉన్న ఎఫిటోరియన్ పట్టణం అంటే భట్టిప్రోలు అనమాట. ఎఫిటోరియన్ పట్టణం తూర్పు తీరంలో అతి ముఖ్యమైన రేవు అని క్రీస్తు శకం 60-80ల మధ్య రచించబడిన పెరిప్లస్ మారిస్ ఎరిత్రి అనే గ్రంథం చెప్తుంది. అదే నేటి భట్టిప్రోలు. చైనా, వియత్నాం, కంబోడియా, మలేషియా, బర్మా దేశాల వర్తపు సరుకులు భట్టిప్రోల్ ద్వారా ఆంధ్రదేశం వచ్చి అక్కడి నుండి భూమార్గాన శాతవాహన రాజ్యంలో ప్రయాణించి నేటి ముంబాయి వద్ద కళ్యాణి రేవుకి చేరి అక్కడ నుండి ఈజిప్టు ద్వారా రోమ్ నగరం చేరేవి. ఎడారుల ద్వారా ప్రయాణించే గ్రాండ్ సిల్క్ రూట్ కంటే ఈ సముద్ర మార్గం మేలయ్యింది. ఆంధ్రదేశం తూర్పు పడమరలకి వారధి అయ్యింది. అది గ్లోబల్ వ్యూ. అంటే ఆ సామర్ఖండ్ సిల్క్ దారుల మీద వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆ రేవు పట్టణాలు బంగాళాఖాతం మించి తూర్పు సముద్రాల మించి భట్టిప్రోలు వచ్చి భట్టిప్రోలుని దిగి శాతవాహన సామ్రాజ్యం గుండా తెలంగాణ మీదుగా మహారాష్ట్ర మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి రేవు పట్టణం దాటి ఆ సముద్రాల మీదుగా ఋతుపవనాల తాలూకు జ్ఞానంతో ఇటలీ చేరేవి, రోమ్ దాకా వర్తకం చేసేవి. అంటే ఒక గ్రాండ్ సిల్క్ రోడ్డుకి సమాంతరమైనటువంటి ఒక జల మార్గాలతో కూడిన ఒక మహామార్గం ఒకటి ఆంధ్ర ప్రాంతం కూడా ప్రయాణించింది. ఆ మార్గం మీద ఆధిపత్యం కోసం, ఆ వర్తక మీద ఆధిపత్యం కోసం ఎట్లాగ వివిధ రాజవంశాలు పోరాటం చేశాయి. ఈ పోరాటం చేసే క్రమంలో ఈ ఈ ఈ ఆంధ్ర చరిత్ర, ఈ ఆంధ్రులు అంటే ఎవరు? ఆంధ్రులు అంటే దక్షిణ వింధ్య పర్వతాలు దక్షిణాన వాళ్ళందరూ కూడా ఆంధ్రులే. బహుశా ద్రావిడులు కానివాళ్ళు, కేరళ వాళ్ళు కానివాళ్ళు, తక్కిన వాళ్ళంతా ఆంధ్రులే అని ఐతిరేయ బ్రాహ్మణం భావించింది, మహాభారతం భావించింది. అంటే ఒక రకంగా చెప్పంటే మహారాష్ట్రులు, ఆంధ్రులు, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అందరూ కూడా ఒకప్పుడు ఆంధ్రులే. అందుకని ఆంధ్రహాస్య బహవహ అంది మహాభారతం. వాళ్ళు చాలామంది అంది, ఒకళ్ళు కాదు అంది. అటువంటి ఈ దక్కన్ తూర్పు పడమట కనుమలు ఈ మొత్తం భాగం, ఈ గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతం ఏముందో ఈ ప్రాంతం అంతా కూడా, ఇందులో మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది. ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా ఏ విధంగా భారతదేశ చరిత్రలో, భారతదేశ చరిత్ర ద్వారా చైనా చరిత్రలో, రోమ్ చరిత్రలో, మధ్యాసియా చరిత్రలో, ఆగ్నేయాసియా చరిత్రలో ఏ విధంగా ఇదొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విషయాన్ని సాయి పాపినేని గారు చాలా అత్యద్భుతంగా మన ఉర్రు తొలగించే విధంగా ఆయన పుస్తకంలో రచించారు. ఇది చదివిన తర్వాత నిజంగానే మనకు జిజ్ఞాస కలుగుతుంది, మన ఊహాబలం పెరుగుతుంది, మనం ఆలోచించడం మొదలు పెడతాం. ఆంధ్రుల గురించి తెలుసుకోవడం అనేది, ఆంధ్రుల గురించి తెలుసుకుంటే దానివల్ల కలిగే లాభం ఆంధ్రులకు మాత్రమే కాదు, ఆంధ్రుల గురించి తెలుసుకుంటే దానివల్ల కలిగే లాభం భారతదేశానికి కలుగుతుంది, దానివల్ల ప్రపంచానికి కలుగుతుంది. ఏమిటయ్యా భారతదేశానికి కలిగే లాభం మీరు అడగవచ్చు. ఏమిటంటే ఆంధ్రప్రదేశే లేకపోయి ఉంటే, ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నది ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్కన్ పీఠమని చెప్పానే, బొంబాయి నుంచి మచిలీపట్నం దాకా ఉండే ఈ భాగం అంతా ఇదే కానీ లేకపోయి ఉంటే భారతదేశం ఎప్పుడో ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విడిపోయి ఉండేది, రెండు ముక్కలైపోయి ఉండేది. భారతదేశాన్ని సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, రాజకీయంగా, చారిత్రకంగా భారతదేశాన్ని కలిపి ఉంచుతున్న భూభాగం ఆంధ్ర ప్రాంతం. ఆంధ్రులే లేకపోయి ఉంటే, అందుకనే మీరు చూడండి, అత్యున్నత ఉత్తర భారతీయ సంస్కృతి తాలూకు, దక్షిణ భారతీయ సంస్కృతి తాలూకు, ఈ రెండు సంస్కృతి తాలూకు విశేష అంశాలు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, తత్వశాస్త్రంలో కానీ, దర్శనాల్లో కానీ, దేనిలో కానీ ఈ రెండు అత్యున్నత అంశాల తాలూకు మేళవింపు ఆంధ్ర సంస్కృతిలో కనిపించగలదు. ఆంధ్ర అంటున్నప్పుడు ఇది కేవలం తీరాంధ్రము, ఇప్పుడు మాడుతున్న ఆంధ్రప్రదేశం కదా. ఆంధ్ర అంటే ఆంధ్ర, తెలంగాణ, నేను చెప్పాను కదా, ఈ మొత్తం ప్రాంతం అంతా అన్నమాట. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతం అందాం. ఈ గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతమే లేకపోయి ఉంటే ఈ భారతదేశ సమగ్రత ఇట్లా కాపాడబడి ఉండేది కాదు. ఈ ప్రాంతం భారతదేశ సమగ్రతను కాపాడకపోయి ఉంటే భారతదేశం ప్రపంచంలో ఇటువంటి పాత్ర నిర్వహించగలి ఉండేది కాదు. ఆంధ్ర ప్రాంతమే లేకపోయి ఉంటే, ఈ చరిత్ర, ఈ సంస్కృతి కానీ లేకపోయి ఉంటే, ఈ ఆంధ్ర పదమే లేకపోయి ఉంటే బహుశా ఈరోజు ప్రపంచంలో ఉండేది కాదు అనే ఊహను రేకెత్తించే విధంగా సాయి పాపినేని గారు ఈ ఆంధ్రనగరి పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం గురించి నేను మీలో జిజ్ఞాస రగిలించడం, ఆంధ్రుల గురించిన ఒక జిజ్ఞాస రగిలించడం నా ఉద్దేశం. ఈ పుస్తకం విశాలాంధ్ర బుక్ హౌస్లో దాదాపుగా అన్ని పుస్తక షాపుల్లో కూడా విక్రయ కేంద్రాలకు లభ్యమవుతుంది. ఇది విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దగ్గర లభ్యమవుతుంది. దీన్ని
ఆర్ట్స్ అండ్ లెటర్స్ వారు పబ్లిష్ చేశారు. ఆంజనేయ రెడ్డి గారు పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం విల రూ. 500. ఈరోజు ఈ పుస్తక పరిచయమైనటువంటి మిత్రులు మీలో జిజ్ఞాస రేకెత్తినట్లయితే, మీరు జిజ్ఞాస కలిగినట్లయితే ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవడం మీకు నిజంగానే చాలా సంతోషకరంగాను, చాలా ఉజ్వలమైన అనుభవంగాను మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. ఒక ఉజ్వలమైనటువంటి జాతి, ఒక ఉజ్వలమైన సంస్కృతికి మనం వారసులుగా ఇక్కడ ఉన్నామని మనం గుర్తించగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.